ఇంకే రావట్లేదేమో నేను అనుకున్నాను మరి. ఆ, సో వెల్కమ్ అందరికి. సో ఇప్పటిదాకా హిందీ మీటింగ్ లో ఉండడం జరిగింది ఒరిస్సా టీంలో ఈరోజు. సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు టైం దొరికింది. సో వేరే ఇంకో మరి బీహార్ మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది. చాలా చాలా మంచి అనిపించింది ఈరోజు. అందరితో మనం షేర్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఆ, రాజుల పాటియా. ఓకే 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 సార్ మ్యూట్ చేద్దాం మనం. మళ్ళీ అడుగుతూ ఇద్దాం లేపుతలేదు. సో ఓకే. సో మరి పార్ట్నర్స్ ఇంకా ఏంటి విషయాలు మరి. సో ఏదైతే పీవీసీ మెట విత్డ్రావల్ పెట్టుకున్నామో అవైతే ఇంకా రాలేదు. మనకి కొంచెం టైం పట్టేలా ఉంది. బెటర్ నేను అన్నట్టుగా చేసుకోకుంటేనే బెటర్ అని నేను అనుకుంటాను. విత్డ్రావల్ ఇప్పుడు పెట్టకపోవడం బెటర్ అని అనుకుంటాను. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్. ఏం సార్ మీరు మళ్ళీ మైక్ అడ్మిట్ చేసుకున్నారు? శ్రీరామ్ మాట్లాడండి మాట్లాడండి. లేకపోతే మీట్ చేసుకోండి. ఓకే వెరీ గుడ్. సో లేదు పర్మనెంట్గా ముడి చేయాలి. లేకపోతే ఇక మాట్లాడితేనేమో ఇవ్వండి, మాట్లాడండి, పర్వాలేదు. మేము మాట్లాడమని చెప్తున్నాం కదా. మీరు అలా ఏదో అలా మైక్ అడ్మిట్ చేసుకుంటే ఎట్లా సార్? మళ్ళీ మాట్లాడతారా సార్? లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను. శ్రీరామ్ రాజులపాటి. శ్రీరామ్ రాజులపాటి. సార్ మ్యూట్ చేసుకున్నారు సార్ ఆల్రెడీ. ఓకే. సో మళ్ళీ మ్యూట్ చేసుకుని మళ్ళీ మధ్య మధ్యలో అడ్మిట్ అవుతున్నారు. అందుకని అలా అడుగుతున్నాను. అన్మ్యూట్ అవుతున్నారు, మనం మ్యూట్ అవుతున్నారు. అదనమాట. అందుకు నేను అడుగుతున్నాను అనమాట మళ్ళీ సార్. లేకపోతే ఓకే. సో బెటర్ అయితే మ్యూట్ కావాలా అయితే అన్మ్యూట్ అయ్యి మాట్లాడచ్చు. మీరు చెప్తున్నాం కదా. సరే సార్. ఓకే. సో ఓకే సార్, కంటిన్యూ. ఒకవేళ వాళ్ళు అన్మ్యూట్ అవుతే కనుక ఈసారి మ్యూట్ చేద్దాం సార్. ఓకే సార్. ఫైనల్ ఒకసారి ఆ ఛాన్స్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ అయితే ఇక మీరు మ్యూట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వెల్కమ్ ఆల్. సో ఈరోజు నుంచి మరి 2 to 3 మీటింగ్లోకి అటెండ్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. సో మరి పార్ట్నర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా అడగాలనుకుంటే అడగండి. సో మేము డైరెక్ట్గా మళ్ళీ ఇందులోకి వెళ్తాము. సో సెషన్లోకి వెళ్తాము. కానీ సో ప్రెసెంట్ సిస్టంలో మీకు ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు సిస్టంలో? సో నాకైతే ఏంటంటే ఇప్పుడు విత్డ్రాల్ పెట్టుకుని ఇంకా రాలేవు, ఇదొకటి. ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా మనకి? మనం ఇప్పుడు ఏదైతే 25 పీవీసీ మెట విత్డ్రాల్ పెట్టుకున్నామో అవి 14 రోజుల నుంచి రాలేవు. అవి ఇప్పుడు కాదు, 14 రోజుల నుంచి. మరి ఒకరికి వచ్చి ఒకరికి రాలేదంటే అలా అలా లేదు, ఎవరికి రాలేదు. 14 డేస్ నుంచి వెళ్ళి ఎవరు విత్డ్రాల్ పెట్టుకున్నవి కూడా 14 డేస్ నుంచి వెళ్ళి రాలేవు. ఓకే, ఐఎమ్ షూర్ ఇది. దీనికి ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది అనేది కూడా మనం చూడొచ్చు అనుకుంటాను. ఐ థింక్. సో ఒకసారి చూద్దాము. అంటే సిస్టమ్ నుంచి వెళ్ళి వచ్చే అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకి పెండింగ్ ఉన్నవి కనబడే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. నో ప్రాబ్లం. కనబడితే లేపుతలేదు. సో ఇక్కడ చూద్దాం. మరి సిస్టమ్ నుంచి వెళ్ళి నేను ఈ మధ్యన విత్డ్రాల్ పెట్టలేదు, మొన్న అప్పట్లో పెట్టాను. ఒకటి మీకు చెప్పినట్టున్నాను, 6 సార్లు పెట్టాను అని చెప్పేసి. సో అది చూద్దాం ఒకసారి. ఆ అడ్రస్ ను మనం మళ్ళీ ఒకసారి ట్రేస్ చేసి చూద్దాము. సో ఏ రోజు నుంచి వెళ్ళి పెండింగ్ ఉంది అనేది కూడా మనకి, అంటే ఏ రోజు నుంచి వెళ్ళి విత్డ్రాల్ ఎన్ని పెండింగ్ పెట్టినాయి కూడా కనబడే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను. నాకు వాటిలోకి నేను వెళ్ళను, ఫిర్బీ మనం చూద్దాం. ఓకే. సో ఇక్కడ 1 minute. 45, 41, 25 ప్లస్ ఇది అనుకుంటాను. అడ్రస్ ఇదేనా కావచ్చు అనుకుంటా మరి, మేబీ. ఓకే, ఈ అడ్రస్ మీద కాపీ అయింది. బట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ బిఎస్ఎస్ కాన్లోకి వెళ్తే మేబీ ఇదే అడ్రస్ 8472 అనుకుంటాను. ఓకే. సో మీరు క్లిక్ చేసినప్పుడు బిఎన్బి బ్యాలెన్స్ తర్వాత బిఎన్బి వాల్యూ, టోకెన్ హోల్డింగ్. ఇదే సార్. ఇదేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ ఇప్పుడు మనం విత్డ్రా పెట్టిన పెండింగ్ ఉన్నది, అది మనకి ఎక్కడ కనబడుతుంది?
ఇది కొంచెం ఘాట్ కొట్టి కొంచెం కిందికి వెళ్ళండి సార్. ఆ, ఇలా కిందికి వెళ్ళనా ఇలా? కొంచెం కిందికి టోకెన్ ట్రాన్స్ఫర్స్. రైట్, టోకెన్ ట్రాన్స్ఫర్స్ ఇదేనా? టోకెన్ ఇదే ట్రాన్స్ఫర్ సార్. VB20 క్లిక్ చేయాలనా? రైట్. చేయండి సార్. సో డియర్ పార్ట్నర్స్, చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ అన్ని విషయాలు ఇక్కడ ఇక్కడ మనకి తెలిసిపోతాయి. చూడండి, పెండింగ్ ఇవన్నీ. ఒకటి ఇన్ అయింది ఇక్కడ, ఒకటి ఇన్ అయింది అంటే ఎవరో PVC మీద పంపించారు బై మిస్టేక్ ఇక్కడ ఒకటి అనేది, అంతే కదా సార్? ఇది అవును ఇది సార్. ఇది ఎవరో పంపించారు, ఓకే, ఇన్ అయింది అనమాట. సో ఇక్కడ సో మనము అందరికీ కొంతమంది ఈరోజు నిన్న మొన్న కూడా కాల్ చేశారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇది చెప్పేది. సో డియర్ పార్ట్నర్స్, మనకి ఇక్కడ పెండింగ్ ఉన్నాయి చూడండి. ఒక్కొక్కళ్ళు 25, 25, 18, 7, సో 25, 25, 16, 25, 25. సో ఒక PVC మీటర్ అనేది మాత్రం వచ్చింది, అంటే బై మిస్టేక్ వాళ్ళు సిస్టమ్ అడ్రస్ కి పంపించారనమాట. సో ఈ విధంగా మనము ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవడానికి ఉంటుంది. సో మరి పార్ట్నర్స్ చూడండి, ఓకే, కన్ఫర్మేషన్ సక్సెస్ 410655 బ్లాక్స్. సో ఒక్కొక్క బ్లాక్ అనేది వాళ్ళు ఎప్పుడైతే రిలీజింగ్ గురించి క్లిక్ చేస్తారో సో అప్పటి నుంచి వెళ్ళి ఇది మనకి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నేను ఇంతకుముందు అన్నట్టుగా మనము చూడండి ఇక్కడ బ్లాక్స్ జనరేట్ అయినాయి చూసారా, 371882 3761 సీరియల్ అనమాట. అంటే చూడండి సీరియల్ గా అయింది చెప్పాలంటే. సో ఈ విధంగా మనం ఏ వర్క్ చేసినా బ్లాక్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, సో మనకు పెండింగ్ ఉన్నట్టుగా కనబడుతుంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ మనము ఎన్ని పెండింగ్ ఉన్నాయని కూడా చూడొచ్చు కదా సార్. ఇక్కడ అది ఏమైనా ఐడియా ఉందా? మనకు అది చూడొచ్చా? ఇంకా ఎన్ని PVC మీటర్లు మనకి ఇవ్వాల్సి ఉంది, అది ఎక్కడ చూడాలి ఇప్పుడు? సార్ ఇది 14 రోజుల క్రితం వచ్చినటువంటి అడ్రస్ సార్. అవి ఇందాక 25 పీస్ మీటర్స్ ఉన్నాయి. సో 14 రోజుల నుంచి మనకు రాలేదు. అంతకు ముందు అప్పటి వరకు వచ్చింది. రిసీవ్ అయినటువంటి అడ్రస్ సార్ అది. అవునవును, 14 రోజుల నుంచి మనకు అసలు రిలీజ్ అవ్వలేదు. 6 రోజుల క్రితం ఎవరైతే ఉన్నారో ఒకరు మాత్రం మనకి ఒక PVC మీటర్ దీనికి వేశారు, అది మనకి కనబడుతుంది. రైట్, అవును సార్. ఓకే. సో మరి పార్ట్నర్స్ అంటే ఇక్కడ సో ఎన్ని పెండింగ్ ఉన్నాయి కూడా ఒక్కోసారి మనం చూడొచ్చు. దాన్ని నేను చూస్తాను ఇప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. అది NFT ట్రాన్స్ఫర్, ఎనలైజిస్ట్, తర్వాత ఇవన్నీ సో ప్రతిదీ మన సిస్టమ్ లో ఉంది. డోంట్ వర్రీ. 14 తారీఖు నుంచి వెళ్ళి పెండింగ్ ఉన్నాయి కదా, అవన్నీ మనకు ప్రతిదీ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మరి ఏం వర్క్ జరుగుతుందో తెలియదు మనకి. నోటిఫికేషన్ అయితే లేదు. సో వి విల్ వెయిట్ చేద్దాం. మరి అంతే కదా, మనం చేయాల్సింది ఏం లేదు. సో మనకు మరి లైవ్ చాట్ కూడా లేదు కనుక. బట్ ఏంటంటే కంపల్సరీ వాళ్ళు మనకి ఒక PVC మీటర్ మీరు ఎవరైతే పెట్టుకున్నారో విత్డ్రాలు, అవి కంపల్సరీ మనకి రిలీజ్ అయితే అవుతాయి. కానీ లేట్ అయినా కూడా అవి మనకు రిలీజ్ అవుతాయి. బట్ ఏంటంటే ఇప్పుడు పెట్టకండి. ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రం పెట్టకండి. పాత వాళ్ళకి మాత్రం పెట్టడానికి అయితే అవకాశమే లేదు. ఎందుకంటే అవి వచ్చిన తర్వాతనే కదా మనకు ఇంకో అవకాశం ఇస్తాడు. ఇది సారీ, పాత వాళ్ళు అంటే నేను అర్థం ఏంటంటే పెట్టిన వాళ్ళు. నేను అనేది ఆల్రెడీ మీరు PVC మీటర్ పెట్టిన వాళ్ళైతే అంటే విత్డ్రాల్ పెట్టిన వాళ్ళైతే వాళ్ళకి అవకాశం లేదు మళ్ళీ పెట్టడానికి. బట్ ఏంటంటే కొత్త వాళ్ళు మాత్రం మళ్ళీ పెట్టకండి. ఇప్పుడు బెటర్ అది ఐడియా. మీరు మీ యొక్క టీంలో కూడా చెప్పండి, ఎవరిని పెట్టకని కూడా చెప్పండి, బెటర్ నన్ను అడిగితే. సో ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి ఇంకా లేట్ అవుతుంది. ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి 14 days అవుతుంది, రేపు వరకు 15 days అవుతుంది. ఇప్పటి వరకు మరి అందలేదు PVC మీటర్. సో కనుక మీరు ఎవరు విత్డ్రాల్ పెట్టకుంటేనే బెటర్ అని చెప్పేసి ఇది నా సజెషన్ మాత్రమే. ఓన్లీ సిస్టమ్స్ వచ్చిన నోటిఫికేషన్ కాదు, నేను చెప్తున్నాను అంతే. అంటే మనం పెట్టి వెయిట్ చేసేదానికన్నా బెటర్ దెన్ మరి విత్డ్రాల్ పెట్టకుండా ఉన్నది అనేది నా ఆలోచన, ఇది మాత్రమే. సో అందుకని చెప్పేసి ఎవరు విత్డ్రాల్ పెట్టొద్దు అని నేను అంటున్నాను. అది తర్వాత మీ ఇష్టము. ఏది ఇక్కడ ఏది మాట్లాడినా కూడా జస్ట్ లిసన్. పాటించాలని అనిపిస్తే మాత్రం, నీకు నమ్మకం అనిపించి కరెక్ట్ అనిపిస్తే పాటించాలి, అదర్వైజ్ లీవ్ ఇట్. ఇంతకుముందు మేము మీటింగ్ లోకి వెళ్ళాను, అక్కడ కూడా మన వాళ్ళు చాలా మంది వచ్చారు. నేను ఒడిస్సా మీటింగ్ లోకి లింక్ షేర్ చేశాను కదా. సో అక్కడ కూడా మన వాళ్ళు చాలా మంది వచ్చారు. అక్కడ కూడా ఇదే చెప్పడం జరిగింది.
బట్ దిస్ పీపుల్ అంటే మనం ఏమన్నామంటే మీటింగ్ కు కంపల్సరీ రావాలి. అక్కడ ఒక్కొక్క లింక్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కూడా ఉంటుంది, ఈవినింగ్ కూడా ఉంటుంది. అంటే మనం అనుకుంటాం కదా, సో ఇక్కడ ఎవ్రీడే ఏముంటుంది, మనము రోజు మీటింగ్ చేసుకుంటాం, మనం మాట్లాడడానికి ఏముంటుంది అనుకుంటాం. కానీ సో పీవీసీ మెటా గురించి కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, పీవీసీ మెటా గురించే జనరల్ మాట్లాడాలని లేదు రోజు. ఎందుకంటే అప్డేట్ రాకపోతే, అప్డేట్ లేనప్పుడు మనము పీవీసీ మెటాకు కనెక్టివిటీ అవుతూ అదర్స్ అనేది మనం మాట్లాడితే ఏమవుతాయంటే దానివల్ల రాబోయే రోజుల్లో జాన్కారీ అంటే జాన్కారీ కాదు సార్, ఏమంటుంది దాన్ని తెలుగులో. సో మనకు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఏమి మనకి ఇంపార్టెంట్, ఏం అవసరం అనేది మనము తెలుసుకోగలుగుతాం. దట్ ఇస్ జనరల్ నాలెడ్జ్, కరెక్ట్ నా? సో అంతే, అందుకని చెప్పేసి మీటింగ్ అటెండ్ అవ్వాలన్నమాట. సో ఈ రోజు మనకు ప్రీవియస్ మీటర్ ప్రైస్ తక్కువ ఉంది, తర్వాత కొత్త అప్డేట్ ఏం రాలేదు అని చెప్పేసి మీటింగ్ అటెండ్ కాకపోవడం అనేది చాలా మరి పొరపాటు అనమాట. సో సడన్లీ ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు తెలీదు. ఇదే 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 పద్ధతి మనము కంటిన్యూ చేస్తాం. అంటే ఇప్పుడు ఏం అప్డేట్ లేదు కదా, ఏం పోతాంలే మీటింగ్కి, ఎందుకులే ఊరికి అక్కడ ఏదో వాళ్ళు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు అనుకున్నప్పుడు ఈ ఆలోచన విధానం ఏమైతే అంటే కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడు అప్డేట్ వచ్చింది, అప్డేట్ వచ్చింది ఈ రోజు అనుకున్నారు, రేపు అప్డేట్ వచ్చింది. సో మీరు అనుకున్నారు ఎందుకు అని. సో అలాగే 3 రోజులు గడిచిపోయింది, 4 రోజులు గడిచిపోయింది, 5 రోజులు గడిచిపోయింది. అప్డేట్ ఏమైంది అంటే ఈ రోజే జస్ట్ అనుకున్నారు, ఇప్పుడేం అప్డేట్ లేదు కదా అని చెప్పేసి, మీటింగ్ అవసరం లేదని చెప్పేసి, అది తెల్లారి అప్డేట్ వచ్చింది, తెల్లారి మీటింగ్ రాలేరు మీరు. ఓకేనా? సో ఈ విధంగా అది ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి మీటింగ్ రావు. మీటింగ్ రాకుండా 5-3 డేస్ అవుతుంది. ఒక 4-5 రోజులు అయిన తర్వాత మామూలు అనిపిస్తుంది, ఎందుకు లేదు ఇప్పుడు ఏం అప్డేట్ లేదా, లేకపోతేనేమో వాళ్ళు షేర్ చేస్తారు కదా ఇది గ్రూపుల్లో, అప్పుడు చూద్దాంలే అనిపిస్తుంది. సో అనుకోకుండా షేర్ చేయలేరు అనుకోండి, ఏమవుతుంది, ఇక మీకు ఆ అప్డేట్ అనేది తెలీదు, ఆ అప్డేట్ అనేది తెలియకపోతుంది. సో అందుకే నేను అనేది ఏంటంటే, మీటింగ్కి వస్తే ఇప్పుడు కంటిన్యూగా నేను మీటింగ్ రావాలని అనుకుని నువ్వు మనస్సుతో అటెండ్ అయితే, సో ఎప్పటికప్పుడు అడ్రస్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క మనం ఏమంటుందని అప్డేట్ అనేది మీకు తెలిసి వస్తుంది. తర్వాత ఇక్కడ ఎవరు మాట్లాడినా మనం అందులో నుంచి వెళ్ళి మరి ఒక 100 మాటలు మాట్లాడితే 10-20 మాటలు అవి వేరే ఉండొచ్చు, లేకపోతే 50 మాటలు కూడా వేరే ఉండొచ్చు. దట్ ఇస్ లిమిట్. వాటిని మనం విడిచిపెట్టి ఈ 50 ఏదైతే ఉన్నాయో ఆ మాటలను మనము రికార్డ్ చేసుకోవాలి. అంటే రికార్డ్ అంటే అర్థం ఏంటి, మైండ్లోకి మనము తీసుకోవాలి. సో మిగతాది లిమిట్ విడిచిపెట్టాలి అండి. నేను అనేది అది అట్లా. అంటే అప్పుడే కదా మనకి సో నాలెడ్జ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మీటింగ్ రావాలన్న ఆలోచన వస్తుంది. అలాగే అయితే బైనాన్స్ అనేది కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి 3 రోజులు కాల్ చేస్తారు కదా, వాళ్ళకు నేను ఒకటి చెప్తాను. తర్వాత ఈరోజు నేను మన ఇక్కడ కూడా చూడడం జరిగింది. సో దీనికి ఏం చేస్తారంటే, మనము క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్, CHROME, గూగుల్ లెక్కనే క్రోమ్ ఉంది కదా, క్రోమ్ CHROME క్రోమ్ ఉంది కదా, క్రోమ్ ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ క్రోమ్, ఇది కూడా గూగులే. సో క్రోమ్ అనేది ఓపెన్ చేసి క్రోమ్లో బైనాన్స్ అని రాయండి. బైనాన్స్ ఓకే, అంటే అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే. అయితే బైనాన్స్ అని రాస్తే మామూలుగా రాదు. సో దీన్ని గ్యాప్ ఇచ్చి చూడండి, ఇక్కడ APK అని ఉంటుంది, APK. సో ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయొద్దు. ఇదిగో ఇక్కడ అప్ టు డౌన్ ఓకే అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసుకుంటే ఇలా క్లిక్ చేసుకున్నప్పుడు ఇది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనము ఈ ఏదైతే ఉందో కంటిన్యూ సైనింగ్ అవుట్ గూగుల్, ఇది అవసరం లేదు. సో ఏదేదో వస్తుంది కనుక ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు గెట్ ద లేటెస్ట్ వెర్షన్ అని క్లిక్ చేయాలి. ఓకే, సో March 25 ఈ లేటెస్ట్ వెర్షన్ వచ్చింది. థర్డ్ పార్టీ, యాక్చువల్లీ ఇది APK అంటే అర్థం ఏంటి అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఇస్తారు. బట్ ఇక్కడ దీన్ని మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత, ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఉంది కనుక నేను చేయట్లేదు మీకు ఎదురుగా. బట్ ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది, కానీ మొబైల్ నెంబర్ ఇవ్వకండి. ఫస్ట్ మెయిల్ త్రూ వెళ్ళండి. మీరు మెయిల్ త్రూ
మెయిల్ త్రూ వెళ్ళి ఆ తర్వాత కేవైసీ అప్డేట్ చేసినప్పుడు మాత్రం అలా అన్ని డీటెయిల్ ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ చేయట్లేదు దీన్ని, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇందులో బైనాన్స్ ఉంది కనుక నేను చేయట్లేదు. సో బట్ మీకేంటంటే బేసిక్ చెప్తున్నాను నేను. ఇదే అవసరము, ఇదే ఉండాలా, ఇదే చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదొక అప్డేషన్ అంతే. వాళ్ళకి ఇంతకుముందు మనం అడిగారు కదా. సో ఇక్కడ కింద గూగుల్ పే అని చెప్పి ఇక్కడ ఉంది కదా, ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కనుక బైనాన్స్, బిట్ కాయిన్ ఇవన్నీ ఏది చేయకుండా జస్ట్ ఇగో ఇలా ఇక్కడ చూసుకోండి, అప్ టు డౌన్ లోనే థర్డ్ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు ఇది. ఓకేనా? సో ఇది మనం బైనాన్స్ లో చూసుకోవడానికి ఉంటుంది. అక్కడే నెక్స్ట్ సారీ, ఇది గూగుల్లో ఉన్నాం కదా. ఓకే, అది అవసరం లేదు మనకి. 1 minute. ఓకే, సో నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో మరి మీటింగ్కి మనము రాకపోతే ఏమవుతుందంటే, సో ఈ నాలెడ్జ్ కూడా అందదు. ఓకే, కొంచెం బైనాన్స్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, సారీ, ఇక్కడ ఏదో నేను కైన్ అలా సెర్చ్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు అవి ఒకటి చూస్తూ ఉంటాను. బట్ దేన్ని ప్రమోట్ చేయడం అని అనుకోవద్దు, లేకపోతే ఇది చేయండి అని చెప్పడం అని కాదు ఇది. ఓకేనా? జస్ట్ జనరల్గా చూసుకుందాం మనం, జనరల్గా ఓన్లీ మనము ఇక్కడ చూసుకోవడం తప్ప. చూడండి, ఇక్కడ లాంచ్ పూల్లో ఉంది ఏంటి, సగా అనే ఇది చూపిస్తుంది. చూడండి, డైరెక్ట్ గా లైవ్ లో వచ్చేసింది. ఇక్కడ ఏమని 3 రోజుల 7 గంటల 18 నిమిషాల 7 సెకండ్లు 6 సెకండ్లు 5 సెకండ్లు ఇలా నడుస్తూ ఉంటుంది టైమింగ్. సో మేబీ ఈ స్క్రీన్ షేర్ అందరికి కనబడకపోవచ్చు. మేబీ ఇది నేను సామ్సంగ్ లో చేస్తున్నాను మరి. ఓకేనా? కొంతమంది కనబడితే కొంతమంది కనబడేది, సారీ, ఏమనుకోవద్దు. సో ఈ విధంగా ఇక్కడ మనకు ఏదైనా లాంచ్ అయ్యేది ఉంటే వాళ్ళు చూడండి, సగా అనే కాయిన్ లాంచ్ అవ్వబోతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ టైమింగ్ కౌంట్ డౌన్ ఇచ్చారు. చూడండి, ఫార్మింగ్ అక్కడ ఏం రాశారు, ఫార్మింగ్. చూడండి అక్కడ ఎక్కడ ఫార్మింగ్ అని ఉంది. చూడండి, 3D అంటే 3 days, 7H అంటే 7 hours, 17 minutes ఏముంది అంటే 17 minutes. దాని పక్కన 26, 25 నడుస్తుంది. దానిపైన చూడండి ఫార్మింగ్ అని ఉంది చిన్నగా. ఓకే, నా దగ్గర ఇక్కడ ఉంది, ఏమంటారు దాన్ని, రౌండ్ చేసి చూసేది ఏదో ఉంది. అది ఒకసారి వర్కౌట్ అవుతుందా చూద్దాం ఒకసారి. ఎక్స్ రికార్డరా అనుకుంటాను. ఎస్, వావ్. ఓకే, ఇక్కడ చూడండి, మీకు అదేంటి ఇక్కడ టచ్ చేసి దీన్ని టచ్ చేయాలిగా, టచ్ చేసి ఓకే, సారీ, ఇది చూసారు సార్ ఇక్కడ మీరు. ఇది గురించి నేను మాట్లాడుతున్నా. క్లియర్ ఉందా సార్? మన స్క్రీన్ షేర్ క్లియర్ ఉంది కదా? క్లియర్ సార్. క్లియర్ ఉంది సార్, క్లియర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ సగా అనే కాయిన్ వస్తుందంట. అది 3 రోజుల 7 గంటల 16 నిమిషాల 30 సెకండ్లు ఉందని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక నేను ఇందాక ఏమన్నా ఫార్మింగ్ అని ఉందని చెప్పాను. ఎక్కడ ఉంది మరి అది చూపిస్తాను. ఓకే, దానిపైన చూడండి అక్కడ 28 సెకండ్లు ఏదైతే నడుస్తుందో ఇగో 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 ఇది ఈ మధ్య ఏందో ఫార్మింగ్ అని చూడండి, FARMING. సో ఇది ఫార్మింగ్ అనేది ఆప్షన్ తీసుకొచ్చిన వాళ్ళే మన పీవీసీ వాళ్ళు. అంతకుముందు అయితే నేను ఎక్కడ చూడలేదు, నేను మాత్రం ఎక్కడ చూడలేదు. సో ఎక్కడ వినలేదు కూడా నేను. మేబీ ఉండొచ్చు, బట్ ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో కూడా అయితే నేను చూడలేదు మళ్ళీ. ఓకే, ఇక్కడ వేరే కాడ. సో మీలో ఉండొచ్చు చూసిన వాళ్ళు, బెటర్. ఎందుకంటే మన సిస్టమ్ని మనము హై లెవెల్లో చెప్పుకోవడం తప్పలేదు, కానీ సో ఇలా మన సిస్టమ్ వచ్చిన తర్వాత ఏదైనా వేరేకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇది రావడానికి ఈ టైం ఉంది అని చెప్పి చూపిస్తుంది. సో అలాగే ఏంటంటే ఇది ఎందుకు చెప్పడం అంటే, కొనుక్కునే వాళ్ళు దీన్ని వాళ్ళు పబ్లిక్ ఏం చేస్తారంటే ట్రేడింగ్, సేల్ అండ్ బై చేసుకునే వాళ్ళు, అమ్మడం కొనేవాళ్ళు. సో వీటిని వాళ్ళు చూసుకుంటారు అనమాట. అంటే మనం సపరేట్ అంటే ఇక్కడ కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను పేర్లు అవసరం లేదు, ఈవెన్ నేను ఉన్నాను అందులో. సో అట్లా చాలా మంది ఇలా చూసుకుంటారు అనమాట, ఏ కాయిన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అని అలా వస్తుంది. ఇది న్యూ లిస్టింగ్ మీద క్లిక్ ఉంది అందుకే కనబడుతుందా, లేకపోతే ఒక్క నిమిషం మరి ఇక్కడ కూడా చూద్దాం. దీన్ని క్లోజ్ చేయాలి కదా, ఇది క్లోజ్ చేస్తే ఇప్పుడు నేను ఎక్కడ చేస్తే అక్కడ వస్తుంది. ఓకే ఓకే, సో ఇది ఇలా కనబడదు మనకు. యాక్చువల్లీ
మీరు బైనాన్స్ ఓపెన్ అదే ఇది వేరే వేరే ఇండియన్ ఎక్స్చేంజ్లలో కూడా కనబడుతుందా లేదా అనేది చూడడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. బట్ మీరే చెప్పాలా, అక్కడ కూడా ఇలా వస్తుందా సార్ న్యూ లిస్టింగ్? ఎవరన్నా బైనాన్స్ కాక వేరే ఎక్స్చేంజ్ యూటిలైజ్ చేసిన వాళ్ళు నాకు చెప్పాలి, ఉన్నారా? ఈ న్యూ లిస్టింగ్ అనేది అక్కడ ఇప్పుడు ఇది సగా అనేది కనబడుతుందా సార్? ఎస్ఏజిఏ అనేది ఎవరైనా యూటిలైజ్ చేసే వాళ్ళు? బైబిట్ లో లేదు సార్. బైబిట్లో లేదా సార్? బైబిట్లో లేదు మేడం. ఇంకా ఎవరైనా ఏదైనా యూటిలైజ్ చేస్తున్నారా సార్? మరి వేరే ఎక్స్చేంజ్ యూటిలైజ్ చేస్తే అందులో ఇది కనబడుతుందా? మేడం చెప్పారు బైబిట్లో లేదని చెప్పేసి. ఇంకా మిగతా ఎవరైనా సార్ కావచ్చు, మేడం కావచ్చు, ఎవరైనా మీరు ఓకే, నో ప్రాబ్లం. చూస్తే కనుక నాకు ఒకసారి చెప్పండి సార్. సో అప్పటిదాకా నేను వేరే మాట్లాడుతూ ఉంటాను. ఓకే, సో ఇక్కడ మనము ఇది హార్ట్లో ఉంది, బిఎన్బి 582 ఉంది. సో మనము 600 పైన కూడా మనము వెళ్ళింది. ఓకేనా? సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో 582 ఉన్నట్టు లెక్క. ఇది $582. సో ఇప్పుడు మనం చూస్తాం కానీ చూడండి 582 అయింది, మళ్ళీ 581, 9 కూడా అయింది. ఓకే, సో ఇదంతా రెడ్ కలర్లో ఉంచుకోండి. ఒక్కొక్కసారి మనం ఏం చూస్తాం, ఇక్కడ మొత్తం గ్రీన్లో చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిదీ మనం గ్రీన్లో చూస్తాం. ఇది నేను చెప్పాను సార్. సో ఇది మనము గ్రీన్లో చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇది రెడ్లో ఉంది. రైట్? సో మీకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో 1, 2, 3, 4, 5, 6 కనబడుతున్నవి. బిఎన్బి, బిటిసి, ఈటీహెచ్, ఎస్ఓఎల్, ఈఎన్ఏ, పిఈపి, పేపే. సో ఈ విధంగా పేపే కూడా 661 అయింది. ఓకే, వెరీ గుడ్. సో ఒక్కసారి పేపే మీద క్లిక్ చేద్దాం. అంటే పేపేకు మనకు సంబంధాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, జస్ట్ దీన్ని క్లిక్ చేశాను. అక్కడ క్లిక్ చేస్తే సో ఇది 1 మంత్ ఇది క్యాండిల్ ఏదైతే ఉందో 1 మంత్ క్యాండిల్ అనమాట. సో మీరు ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు. మీరు ఏంటంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది చూడండి, ఇది ఎలా ఉందో అనేది పైది మనకు కనబడుతుంది చూడండి. సో ఈఎంఏ సంథింగ్ ఏదో ఉంది కదా, ఆర్ఎస్ఐ సంథింగ్. సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇలా కింద నుంచి వెళ్ళి మరి పైకి వెళ్తూ చూడండి, ఇట్లా ఈ విధంగా కింద నుంచి పైకి వెళ్తూ అలా వెళ్ళడం జరిగింది. చూడండి ఇక్కడ చూడండి, ఇది కింది, ఇది బిట్వీన్ ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ ఏమైంది, ఇలా కిందికి వచ్చింది. అంటే డౌన్ ఫాల్ అనమాట. 660 పైన చూడండి, 0 ఇక్కడ పైన అంటే మరి ఇక్కడ చూడండి మీరు 0.45 తర్వాత 661. ఓకే, పైన చూస్తున్నారు కదా. అంటే ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇక చూడండి, ఈ రెడ్ కలర్ ఇది తగ్గింది కదా. సో అందుకని చెప్పేసి మరి ఇది దానికి ఇది పనిచేస్తుంది. మీకు ఇది కిందికి వచ్చింది కదా, ఆ పైది ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే ఇది మీకు అంత ఈజీగా అర్థం కాదు, బట్ దీనికి ట్రైనింగ్ సంథింగ్ అవి ఉంటాయి. సో ఎవరైనా చేసుకునే వాళ్ళు ఇది ఇక్కడ చూసి మీరు చేసుకోవద్దు, ఎందుకంటే ఇది మేము మిమ్మల్ని చేసుకోవడానికి నేను చూపించట్లేదు. బేసిక్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. బట్ దీన్ని చూసి ఎవరు అంటాం కదా మరి ట్రై చేయొద్దు, ఇక్కడ ఏదో చేయాలా, ఏదో ఇది చేయాలని చెప్పేసి ఎవరు కానీ అలా చేయొద్దు. జస్ట్ ఇది జనరల్ గా మీకు ఇక్కడ నేను చూడండి, మీకు ఇందాక చూపించినట్టుగా 6 కాయిన్స్ ఇక్కడ కనబడ్డాయి. అందులో ఈ కిందది క్లిక్ చేశాను అంతే. ఆ తర్వాత చలో ఎస్ఓఎల్ చూద్దాం. ఎస్ఓఎల్ మీద క్లిక్ చేశాను. అలా అని చెప్పేసి నేను మిమ్మల్ని ఈ ఎస్ఓఎల్ తీసుకోమను, లేకపోతే పెప్పే కాయిన్ తీసుకోమను ప్రమోట్ కాదు. ఓకేనా? దీన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు అనమాట. జనరల్గా ఇది మనకి ఒక నాలెడ్జ్ గురించే. సో ఇక్కడ చూడండి, మీరు దీన్ని మనము 1 month లో పెట్టాము. ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ ఇది 1 month, 1M అంటే 1 month. ఓకే, సో మనము ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. 1 day, 1 dayలో కూడా పెట్టుకోవచ్చు. సో 4 hours లో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ జనరల్గా చూడండి, పైకి అనాలి. ఇది 1 month, ఇది 1 day, ఇది 4 hour, ఇది 1 hour, ఇది 15 minutes. సో మనము ఎక్కడ క్లిక్ చేస్తే ఈ క్యాండిల్ అనేది ఆ విధంగా చూపిస్తుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు. అంటే ఇక్కడ ఉన్న మనము ఈ యొక్క ఏదైతే ట్రేడర్స్ ఉంటారో మెయిన్ ట్రేడర్స్ చేసేవాళ్ళు
వీటి మీద ఫోకస్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క అసెట్ అంటే వాళ్ళ యొక్క బిజినెస్ ఇక్కడనే చూసుకుంటారు వాళ్ళు. చూడండి ఇక్కడ 1 డే మీద క్లిక్ చేశానంటే సో ఇదంతా 1 డే క్యాండిల్స్. ఇదంతా ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాండిల్స్. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ క్యాండిల్స్ సారీ ఇక్కడ పైకి అన్నారు ఇక్కడ ఈ క్యాండిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాండిల్స్ అనమాట. అంటే ఏ విధంగా జరిగింది, ఎలా పైకి ఎలా వెళ్ళింది, కిందికి ఎలా వచ్చింది అనేది ఇవన్నీ క్యాండిల్స్ అనమాట. సో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. చూడండి ఇది ఏ విధంగా ఈ పైకి వెళ్తూ కిందికి వెళ్తూ ఏ విధంగా ఈ గ్రాఫ్ ఎలా వెళ్ళింది చూడండి. అక్కడ అది చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇది కూడా పబ్లిక్ చూస్తారు. ఈ రౌండ్ చేశాను కదా, ఓకే, ఇది కూడా చూస్తారు. స్పాట్ ట్రేడింగ్ అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. సో ప్రతిదీ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ ఒక్క చిన్న కూడా ఇంపార్టెంట్. సో ఎందుకు మనము ట్రేడింగ్ తీసుకుంటామంటే ఇందుకే. అక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ స్మాల్ అంటే ఇదేమంటే గుండు పిన్ను లాంటి ఒక మనకి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ దొరుకుతుంది అనమాట. ఓకేనా? సో అందుకని చెప్పేసి ప్రతిదీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనము ఈజీగా ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఓకేనా? అలాగని చెప్పేసి మరి అక్కడ ట్రైనింగ్కి వెళ్ళినంత మాత్రాన కంపల్సరీ ఇన్కమే ఉంటుందా, డౌన్ఫాల్ అంటే మనము లాస్ అనేది ఉండదా అంటే 2 in 1 రెండు ఉంటాయి సార్. రెండు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు ఉంటాయి. ఓకేనా? ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు ఉంటాయి. సో ఎప్పుడు కానీ ఒకటి అయితేనేమో లాస్ మొత్తమే ఉండదు, అయితేనే మొత్తం లాభాల్లోకే వెళ్ళవు. సో రెండు ఉంటాయి. బట్ అక్కడ దాని ఏమంటాం, దీని అదృష్టం అంటారు అనరాదు. బట్ ఏంటంటే అక్కడ నాలెడ్జ్ అనుకుంటామా లేకపోతే ఏమన్నా నాకు కూడా తెలియదు. బట్ రెండు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి లాస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ రెండు ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ రెండు ఉంటాయి. సో మనం బేసిక్ అనేది ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది అది మన మీద ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇన్ఫో ప్రైస్ పక్క ఉంటుంది, ఇన్ఫో అని ఉంది. ఇన్ఫో ట్రేడింగ్ డాటా స్క్వేర్. ఓకే, సో ఇవి కూడా మనకు ఇంపార్టెంటే. వాటి గురించి కూడా వాళ్ళు చెప్తారు అక్కడ. సో తర్వాత ఇక్కడ ఒకటి చూడండి, కుడి సైడ్లో ఈ సింబల్ ఉంది, అది కూడా మరి ఇంపార్టెంటే. సో ఎందుకంటే అక్కడ క్లిక్ చేసామంటే సోల్కు సంబంధించిన అది ఏదైతే మన స్క్వేర్ ఏదైతే ఉందో ఇండికేటర్స్, ఓకేనా, ఈ ఇండికేటర్స్ మనకు కరెక్ట్గా చూపిస్తుంది. బట్ దీంట్లో మనము 1 డే క్యాండిల్ పెట్టాం. 1 డే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు క్యాండిల్ అనమాట అది. ఓకేనా? అలా ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇండికేటర్ను మనం ఏ విధంగా సెటిల్ చేసుకోవాలా, అనేది ఇక్కడ మహత్వపూర్ణ ఉంటుంది. చూడండి ఎక్కడ ఏ కలర్ ఏది చూజ్ చేసుకోవాలా, ఇదంతా మనం విని ఉంటుంది. ఇవన్నీ మీకు అర్థం కావు ప్రెజెంటేషన్లో. అంటే ఇక్కడ లీడర్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళకి అది మాత్రం అర్థం అవుద్ది. నేను అందుకని చెప్పేసి పేర్లు చెప్పాను షార్ట్కట్లో, ఇలా చెప్తున్నాను. ఇక్కడ వాల్యూమ్, సో ఏ విధంగా ఎప్పటికెప్పుడు కావాలా ప్రతిదీ మీకు ఇక్కడ ఇది ఇండికేటర్ సెట్టింగ్ అనమాట. సో ఇండికేటర్ సెట్టింగ్లో ఇది ఇంటర్వల్స్. సో ఇందాక చూపించాను ఎట్లా కనబడాలి. 30 minutes, 1 hour, 2 hours, 4 hours, 6 hours, 3 days, 1 week, 1 month. సో ఇదంతా ఇది 1 ఏమంటే 1 minute. 1 minute చూడండి, ఇది ఒక 1 minute క్యాండిల్స్. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఆల్మోస్ట్ చేసుకునే వాళ్ళకి తెలుసు కనుక 1 minute పెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారంటే కొంతమంది వర్క్స్ వాళ్ళు వేరే జాబ్ చేయరు, వేరే పనులు చేయరు, ఏది ఉండదు. వాళ్ళు డిపెండ్ ఓన్లీ సేల్ అండ్ బై అండ్ సేల్, ఇదే పని. మరి అలాగని చెప్పేసి నేను చేస్తున్నా అని చెప్పేసి ఎవరైనా చెప్తారంటే నో, ఎవరు చెప్పకూడదు కూడా. వై, ఎందుకు చెప్పడం అట్లా, అందుకని చెప్పేసి ఎవరు చెప్పరు కూడాను. ఓకేనా? సో 1 డే ఇలా 1 డే క్యాండిల్ పెట్టుకున్నాం మనం ఇక్కడ. సో ఇది ఇండికేటర్స్. నెక్స్ట్ ఇక్కడ క్యాండిల్ ఒక కలర్ కూడా మనము చూడండి, ఇక్కడ బులిస్ అంటే మనం ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టుకున్నాం, దెన్ మార్చుకోవచ్చు కూడా. బేరిస్ అంటే ఈ కలర్ పెట్టాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలా, గ్రిడ్ లైన్ ఏం కావాలా అనేది సెలెక్ట్ చేసుకొని మీరు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
సో అంటే ప్రతిదీ ఇక్కడ కౌంట్ డౌన్ టైం, మల్టీ టాగుల్, సో ఇవన్నీ డబుల్, సింగిల్, ట్రిపుల్, ఇవన్నీ మనకు ఇందులో ఇవన్నీ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇవన్నీ అవసరం పడతాయి. సో సార్ మరి మనకి ఎందుకు ఇక్కడ అనుకుంటే దీన్ని మీకు ఫ్యూచర్లో ఇవి అవసరం పడతాయి సార్, కంపల్సరీ. ఇప్పుడు కాకపోతే ఇంకొక సంవత్సరం తర్వాత అయినా వావ్ ఇది ఒకసారి మేము ఇప్పుడు మీటింగ్లకు వస్తే ఓకే, ఇప్పుడు మీటింగ్ కంటిన్యూ అయితే కూడా సార్ మనం ఈ సంవత్సరం ముందు చూసుకున్నాం ఇది అని అంటారు. లేకపోతే మీరు మీటింగ్ రాకపోతే ఒక్కవేళ మీరు కోవిడ్ మీటింగ్కి వెళ్ళినట్టుగా మీకు గుర్తుంటే, కొంచెం గుర్తున్నా కూడా అవును ఒకసారి ఎవరో చెప్పారు కానీ, పేరు గుర్తుంటే పర్వాలేదు, లేకపోతే ఎవరో చెప్పారు కానీ ఎక్కడో మీటింగ్లో విన్నాం అనుకుంటుంది, లేదంటే కోవిడ్ మీటింగ్ గుర్తుంటే కోవిడ్ మీటింగ్లో విన్నాం అనే ఆలోచన మీకు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కంపల్సరీ వెళ్ళడం లేట్ అవ్వచ్చేమో కానీ వెళ్ళడం మాత్రం పక్కా అన్నట్టు పీవీసీ మెటా బైనోస్లోకి వెళ్ళడం మాత్రం పక్కా అన్నమాట. సో అప్పుడు మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఈ విషయాలు మీకు గుర్తొస్తాయి. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మనం వేటిని మనము ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ. ఇది సోల్ ఎస్వైఎల్ చూపించినంత మాత్రం అది కొనుక్కోమని చెప్పడం కాదు, లేదా ఇందాక ఇంకొకటి చూపించాను అది కూడా కొనుక్కోమన్నట్టు కాదు. చాలాసార్లు మనం బిట్ కాయిన్ గురించి మాట్లాడతాం, అది మేము కొనుక్కోమని మేము చెప్పట్లేదు. సో ఏదైనా మీ ఇష్టము, బట్ పీవీసీ మాత్రం మేము మీరు కొనుక్కుంటే లాస్ కారు అని చెప్తాం. అదొక్కటి మాత్రం పక్క, కొనుక్కుంటే మీరు లాస్ అవ్వరు అంతే. అది మాత్రం చెప్తాను తప్ప మిగతా అంతా జనరల్ నాలెడ్జ్ గురించి. పదే పదే ఎందుకు చెప్తానంటే సార్, ఇప్పుడున్న వాళ్ళు ఒకసారి లెఫ్ట్ అవుతారు. నేను ఫస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది ఏమో కొత్త వాళ్ళు రాకపోవచ్చు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకు అప్పుడు మరి ఆ టైంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫస్ట్ రాకపోవచ్చు, వాళ్ళకి ఈ విషయం మరొకసారి అర్థమవుద్ది అనమాట ఇక్కడ. అందుకని చెప్పేసి 2 టైం 3 టైం ఒక మాటను మనము ఇక్కడ చెప్పాల్సి వస్తుంది, ఓకేనా. సో అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే 24 అవర్స్ వాల్యూమ్, ఓకే, 24 అవర్స్ మరి వాల్యూ సోలు, హై లో, ఈ విధంగా మనం ప్రతిదీ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 4 కూడా మనం చూసుకోవడానికి ఉంది, ఓకేనా. సో ఈ విధంగా ప్రతిదీ ఉంటుంది. సో ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇది ఎవరికి ఇది ఇంపార్టెంట్, ఎవరైతే సోల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్. వర్క్ అంటే మన లెక్క ఉండదు, అది అక్కడ మన లెక్క టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ అనేది లేదు. సో ఎవరైతే బై అండ్ సెల్ అనేది చేసుకుంటున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇది ఇక్కడ ఇందాక చూపించాను కదా మీకు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏది వచ్చినా కూడా మనము చూసుకోవచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లిక్ చేసామంటే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది, డాటా అర్థమవుతుంది, ఇక్కడ స్క్వేర్, ఓకే. సో ఒక్కొక్కటి మనము చూసుకోవచ్చు అనమాట. సో ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ర్యాంక్, ఇప్పుడు నెంబర్ 1 ర్యాంక్లో మనకి ఇది మన బిట్ కాయిన్ ఉంది. సార్ స్క్రీన్ షేర్ అయిన నా వాయిస్ క్లియర్ ఉంది కదా? క్లియర్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. సో అలాగే ర్యాంక్స్ అనేది ఇప్పుడు నెంబర్ 1లో మన బీటీసీ ఉంది. బీటీసీ అంటే బిట్ కాయిన్ ఉంది. ఇది ర్యాంక్ నెంబర్ 5లో చూపిస్తుంది చూడండి, మీకు కనబడుతుంది ఆల్రెడీ, బట్ కొంత ఇక్కడ హైలైట్ చేసే అవకాశం నాకు ఉంది కనుక నేను చేస్తున్నాను. సో మార్కెట్ క్యాప్ ఇది, ఓకేనా. సో దెన్ ఫుల్లీ డిలీటెడ్ మార్కెట్, సో ఇది ఇలా మార్కెట్ డోమినెన్స్ ఇది. సో అలాగే సర్క్యులేట్ సప్లై, ఓకే, సర్క్యులేట్ సప్లై, టోటల్ సప్లై చూసారా. సర్క్యులేట్ సప్లై 44492 ఏమైతే టోటల్ సప్లై వచ్చేసి 573, అంటే 573లో వాళ్ళు మనకి ఇచ్చింది 44492 వరకు కూడా వాళ్ళు బయటకి ఇస్తారనమాట. సో మిగతాది వాళ్ళ దగ్గర ఉంటుంది, అది దేనికి ఏంటనే మనకు చెప్పరు కానీ చాలా ఉంటుంది, దాని కథ ఉంది, మళ్ళీ నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను. సో అలాగే ఇక్కడ మనకి చూస్తే మరి ఆల్ టైమ్ హై అనేది ఇది 1 minute. ఇది నేను కొద్దిగా నాకు ఇందులో నేను చాలా ఫాస్ట్ లేను. ఇది ఆల్ టైమ్ హై అంటే 260 వరకు కూడా వెళ్ళింది, ఓకేనా. 260 అంటే $260 వరకు కూడా వెళ్ళింది. ఎప్పుడో 7/11/2021, ఓకేనా. 1 minute. ఏడు 11/2021 మరి చూసారా, 7/11/2021 $260 వరకు కూడా వెళ్ళింది, ఓకేనా. సో ఆల్ టైమ్ లో అంటే చాలా తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిందంటే చూడండి ఇక్కడ 50 అంటే ఏంటంటే చెప్పనా,
మనము ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన పీవీసీ మెట్ అని 0.50 అలాగే. సో ఆల్ టైమ్ సారీ జస్ట్ మినిట్ ఆల్ టైమ్ లో అంటే ఇది ఇక్కడ చూస్తున్నాం కదా. ఆల్ టైమ్ లో వచ్చేసి 0.50 అంటే $1/2 అనుకోవచ్చు మనం. ఓకేనా, ఆల్ టైమ్ లో $1/2 అంటే ఇంత తక్కువ. అక్కడ హైయెస్ట్ $260 కూడా వెళ్ళింది. మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎంత ఉంది అనుకుంటే ఓకే, $260 హైయెస్ట్, లోయెస్ట్ వచ్చేసి 0.50. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో పైన చూసుకుంటే 174 ఇక్కడ కనబడుతుంది చూడండి. 174 174.5 అనుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 174 ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనకి 174 చూపిస్తుంది అక్కడ పైన చూడండి. సో ఇలా తగ్గుతూ ఉంటది, పెరుగుతూ ఉంటది. సో ఎవరు అదృష్టవంతులు అని నేను అంటానంటే ఇప్పుడు ఓకే 0.50లో మరి ఇది 2020 అంటే ఇది 2024 అంటే దగ్గర 4 నుంచి 5 సంవత్సరాలు అనుకోవచ్చు కదా. 4 నుంచి 5 సంవత్సరాలు. సో లేకపోతే ఆ టైంలో కొనుక్కున్న వాళ్ళకి మరి 2021లోనే 11వ నెల వరకే మరి అది 260 వరకు వెళ్ళింది. సో వాళ్ళు అదృష్టవంతులు. సో ఎంతమంది మరి పేషెన్స్ తో ఉన్నారో ఎంతమంది లేరో మనకు తెలీదు. లీవ్ ఇట్, అది మనకు అవసరం లేదు. జస్ట్ క్యాజువల్ గా మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అంటే ప్రతిదీ ఇక ట్రేడింగ్ డాటా ఇలా ఉంటుంది. ప్రతిదీ ఏంటంటే పర్సెంటేజ్ పరంగా కూడా ఇక్కడ ఇస్తారు వాళ్ళు మనకి. చూడండి ఇక్కడ గ్రీన్ లార్జ్ గా ఇన్ఫ్లో ఎంత అయింది, మీడియం ఫ్లో అంటే బై ఎంత అయింది, సేల్ ఎంత అయింది, స్మాల్ అమౌంట్ ఎంత, మీడియం అమౌంట్, లార్జ్ అమౌంట్. సో ప్రతిదీ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది 1 డే క్యాండిల్ కనుక ఇలా ఈ రౌండ్ ఏదైతే ఉందో, ఏదైతే సర్కిల్ ఏదైతే ఉందో, సో దీంట్లో ప్రతిదీ నేర్పుతారు ఇది ట్రేడింగ్ సెక్షన్ లో. సో అక్కడికి పే చేసి వెళ్ళాల్సి వస్తాయి మనకు. దగ్గర ఒకసారి 50,000 60,000 లక్ష రూపాయలు కూడా ఖర్చు అవుద్ది. ఓకే, అలా ఉంటుంది. జస్ట్ జనరల్ గా చెప్తున్నాను. 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు, అట్లా జనరల్ గా చెప్తున్నాను. సో అలా ఉంటుంది అనమాట. సో ఇది మరి మనం ప్రతి ఒక్కటి మరి మన మొబైల్లోనే ఉంది అని చెప్పుకోవడానికి కనబడుతుంది ఈ మార్జిన్ డాటా. సో ఒకసారి దీనివల్ల మనకు అర్థం కాకపోవచ్చు, మనం ఇంతకుముందు చూసే వాళ్ళము, అదేంటో అనుకునే వాళ్ళము. బట్ ఈ పీవీసీ లోకి వచ్చిన తర్వాత ప్రతిదీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలా చేసింది పీవీసీ వాళ్ళతోనే ఇవన్నీ. థ్యాంక్ గాడ్. ఇప్పుడు అనుకోకుండా ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అలా కాదు, నేనే ఉన్నాను. ఇప్పుడు నేను సోల్లో బిజినెస్ చేసి సంపాదించుకున్నా కూడా దిస్ క్రెడిట్ గోస్ టు పీవీసీ. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అందులోనే వర్క్ చేయను. 174 పెట్టి ఎక్కడ నేను కొనాలా, అది ఎక్కడ 260 అవ్వాలి, సో ఇక్కడ సంపాదించాలి అలాగని చెప్పేసి ఒక్కటి కొంటే $50-60 నాకు ఏమొస్తుంది. అదే నేను ఒక $100 100 కాయిన్లు కొనుక్కొని పెట్టుకుంటే 174 ఇంటూ 100 ఎంత అవుతుంది సార్? చాలా అవుతుంది. అది 260 తొందరలో అయింది అనుకో, అప్పుడు నేను డబ్బు సంపాదించుకున్నట్టు లెక్క. అలా సంపాదించుకున్నా కూడా దిస్ క్రెడిట్ గోస్ టు పీవీసీ ఓన్లీ. ఎందుకంటే పీవీసీ వాళ్ళే మనకు ఎంత నేర్పడం జరిగింది. అంతకుముందు క్రిప్టో అంటే వీఆర్ నువ్వేమంటా, నేనైతే ఫుల్ గా ఏమంటారు దాన్ని, నెగిటివ్ మనిషిని నేను. క్రిప్టో అంటే నెగిటివ్ మనిషి. బట్ దాని గురించి లాస్ అయినవా అంటే లేదు, లాభపడ్డావా లేదు, చేసావా లేదు. మరి ఎందుకు నెగిటివిటీ? సొసైటీలో అప్పుడప్పుడు వినేవాళ్ళము. మా ఊర్లో ఒకే వ్యక్తి ఉన్నాడు క్రిప్టో కరెన్సీ కొన్న వ్యక్తి. ఆడు కూడా నాకంటే బాగా చాలా చిన్నోడు. ఆడు కూడా కొన్న విషయం నాకు మొన్న తెలుసు. అంటే వాడు ఎందుకంటే వాడు తమ్ముడు అంటాను నేను, చిన్నోడు చాలా. సో వాడి దగ్గర ఉంది. బట్ వాడు కొనేది కూడా మొన్న తెలుసు. కానీ సొసైటీలో ఏంటంటే అబ్బో క్రిప్టో జోలికి వెళ్ళకూడదు, అది డేంజర్ అనే మాటలు నేను విన్నాను. కనుక పీవీసీ నేను క్రిప్టో అంటే నేను ఏమంటుందంటే నెగిటివ్ అనమాట. బట్ ఏంటంటే మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ వచ్చేసి నో క్రిప్టోకి రావాల్సిందే నువ్వు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది నన్ను. ఓకేనా, చూడండి ఇక్కడ ఒకటి సెకండ్ లైన్ లో బీటీసీ ఉంది. ఇందాక మనకు అది రెడ్ కలర్ లో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ అయింది. అంటే
ఎంతో కొంత మార్జిన్ పెరిగింది. చూడొచ్చు, ఇది నువ్వు క్లిక్ చేసావు అంటే కనబడుతుంది అనమాట. చూడండి అక్కడ క్యాండిల్, ఇది 1 డే క్యాండిల్, 1 డే క్యాండిల్ అది. సో ఈ విధంగా అక్కడ లాస్ట్ క్యాండిల్ చూడండి, ఇది ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క క్యాండిల్ ఇది. ఓకే, సో ఇది ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకుంటారు ఇందాక చూపించినట్టుగా. అలాగని చెప్పేసి ఇంతకుముందేమో నేను సోల్ గురించి చెప్పాను, సోల్ ప్రమోట్ చేసినట్టు కాదు. మళ్ళీ ఇప్పుడు ఇది బీటీసీ చెప్తున్నాను, బీటీసీని కూడా కొనుక్కోమని చెప్పట్లేదు నేను. కొనుక్కుంటారు మీ ఇష్టం. 67,800 అంటే 68,000 ఉంది దగ్గర దగ్గర, అంటే 60 లక్షలు 65 లక్షలు రూపాయలలో పలుకుతుంది. కొనుక్కుంటే మీ ఇష్టం. బట్ నేను క్యాజువల్ గా నేను పీవీసీ తప్ప వేరే చెప్తున్నాను అంటే దాన్ని ప్రమోట్ కింద లెక్క చేసుకోవద్దు. దానికి జస్ట్ వీఆర్ గివెన్ ఎగ్జాంపుల్, దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని ఇలా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ చెప్పకుండా కూడా ఎవరన్నా మిమ్మల్ని మీ మీటింగ్ లో జరిగింది అంటే కూడా నో దట్ గాయ్ గివెన్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి మీరు. అంటే అది మీకు పూర్తిగా క్లారిటీ ఉండాలన్నమాట. ఎస్, 100% అలా క్లారిటీ ఉండాలన్నమాట. మీకు 100% క్లారిటీ ఉంటేనే మంచిగా. అలాగే ఇక్కడ ఇన్ఫో మీద క్లిక్ చేద్దాం, ఇన్ఫో. సో ఇది కూడా చూసుకుంటే చూడండి, దీని పొజిషన్ వచ్చేసి ఇందాక అనుకున్నాం మనం, ఆల్రెడీ నెంబర్ 1 లో ఉందని మనకు తెలుసు. సో ఇది పొజిషన్ నెంబర్ 1. ఓకేనా? మార్కెట్ క్యాప్ 1.34 ట్రిలియన్. సో ఫుల్ డిలీటెడ్, ఫుల్ అనమాట. వీళ్ళు కూడా ఫుల్ ట్రిలియన్ అనమాట. ఇది మిలియన్ కాదు, ట్రిలియన్. ఓకేనా? సో మార్కెట్ డామినెన్స్ 52.81%. సో సర్క్యులేటెడ్, వావ్, ఇది మ్యాక్సిమం సప్లై 21 మిలియన్స్ BTC. టోటల్ సప్లై వచ్చేసి ఇది. ఇష్యూ డేట్ వచ్చేసి 1/8/2008. చూడండి, మనం అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం కదా ఇది ఎప్పుడు వచ్చింది అని. ఇది అంత లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు మరి 65 లక్షల రూపాయల వరకు వెళ్ళింది కదా. మరి ఎప్పుడు వచ్చింది అది? 1వ తారీఖు ఇక్కడ చూపిస్తుంది. అంటే 1వ తారీఖు 11 నెల 2008. ఆల్ టైమ్ హై వచ్చేసి మొన్ననే మనకు రీసెంట్లీగా మరి మార్చిలో 14 తారీఖు నుండి వెళ్ళడం జరిగింది. అవునా? రీసెంట్లీగా వెళ్ళింది, మీరు చూసారు. చూడండి ఇక్కడ $73,000 వరకు కూడా వెళ్ళింది. అంటే 70 లక్షల పైన కూడా వెళ్ళింది. సో లో వచ్చేసి 0.048 లో వచ్చేసి. ఓకేనా? చూస్తున్నారు ఇక్కడ ఈ విధంగా. మరి క్రిప్టో అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో మామూలు విషయం కాదు అనుకుంటాం మనము. ఇది ఈ రోజున ఇది ఇంత అయిందని కూర్చున్నాము. సో బట్ వాళ్ళు ఎంత పేషెన్స్ తో ఉన్నారు. సో అలా అంత పేషెన్స్ తో ఉంటే వాళ్ళు ఇది తీసుకోగలుగుతారు. 48 రూపాయలు, 45 రూపాయలు, 10 రూపాయలు, 9 రూపాయలు ఫస్ట్ ఫ్రీగా మైనింగ్ ఇచ్చారు కొన్ని రోజులు. సో మరి వాళ్ళు కదా ధన్యులయ్యారు. అలాగే ఇప్పుడు పీవీసీ మీట మనకి ఇంతకు ముందు మనం చూసాం ఆల్రెడీ 13-14 వరకు వెళ్ళింది అని. అది మళ్ళీ అంతకు వెళ్ళడం పక్క, 13-14 వరకు అంతకంటే హై లెవెల్ వెళ్ళడం పక్క. సార్ ఎప్పుడు అని మీరు అడిగితే మాత్రం ఇగో ఇది చూడండి, ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాయో చూడండి సార్. హౌ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మనం ఉదాహరణ ఎలా ఇస్తాం సార్ మీకు? మరి అవ్వడం పక్కా అని చెప్పగలం కానీ, అంటే కొంతమంది వేరే మీటింగ్లలో ఏం మాట్లాడుతారంటే సార్, ఇప్పటికి కూడా పీవీసీ మీటర్ని ఖరాబ్ చేసే వాళ్ళు ఇలాంటి మీటింగ్లు పెట్టి వీళ్ళు ఖరాబ్ చేస్తున్నారు సార్ అని చెప్తున్నారు. నా చెవులతో నేను విన్నాను సార్, నేను విన్నాను. అక్కడ ఒక అమెథిస్ట్ లీడరు, రూబీ లీడర్ కూడా ఉన్నాడు ఆ మీటింగ్లో, అడ్మిన్. తను కూడా అవును అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు అనిపించింది అని చెప్తాను వినండి. ఎప్పుడైతే మనము 10, 11, 12 అయినప్పుడు మనకి ఏమనిపించిందంటే అది ఇంకా పైకే వెళ్తుంది కదా అన్న ఉద్దేశంతో మనం అనుకున్న మాట వాస్తవమే. ఎవరు చెప్పలేదు ఖచ్చితంగా అని చెప్పి, వాళ్ళ గురించి చెప్పలేదు. అలా అని చెప్పేసి ఇప్పుడు మీరు వేలకు కొనుక్కొని పెట్టుకోమని మేము చెప్పలేదు. మేము కూడా ఎవరు చెప్పలేదు, మేము చెప్పలేదు. మరి అదే ఇప్పుడు 0.50, 0.45 ఉన్నప్పుడు బల్ల గురించి చెప్పాం, 1000 ఉంచుకోండి మీ ఇష్టం అయితే డబ్బులు ఉంటాయని. బట్ అప్పుడు మాత్రం చెప్పలేము. అంత రేట్లో ఉన్నప్పుడు ఎలా చెప్తాం? పెరగచ్చు అని చెప్పమాట మాత్రం వాస్తవం. అలాగని చెప్పేసి మరి ఇప్పుడు ఆ వేరే మీటింగ్ లో మీరు పెట్టి పీవీసీకి తోక తగిలించి, అంటే పీవీసీ అనే ఆ లింక్ కి ఇంకొకటి తగిలించుకొని మీరు మరి లీడర్లే అని చెప్పేసి, మేము లేకపోతే మా పేర్లు కూడా వాడిస్తున్నారు. ఇంకో వీడు సరిగా చెప్పారు అని చెప్పేసి. సరే నచ్చవులతో విన్నాను అనమాట. అందుకు ఇక్కడ
జస్ట్ చెప్తున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ పెరుగుద్ది అని చెప్పగలం కానీ ఎప్పుడు, ఏమిటి, ఎలా, ఏ రోజున అని చెప్పలేం సార్. ఓకేనా? అందుకని చెప్పేసి యాజ్ యువర్ విష్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ మధ్య ఎందుకు వాడుతున్నాం ఈ మాటని ఎక్కువ, మీ ఇష్టం అని చెప్పేసి అంటే, సో ఇలాంటివి విన్నప్పుడు మనకు బాధ కలుగుతుంది. బాధ అంటే నేను బాధపడ్డానని కాదు, జనరల్ క్యాజువల్ గా మాట్లాడుతున్నాను. అందరూ ఒక లెక్క ఉంటారు కదా సార్. మేమనుకో, నేను అనుకో ఎగ్జాంపుల్, వీఆర్ 100% అంటూ మనము తప్పు చెప్పము అనేది మనకు ఉంది కనుక నేను తీసుకోను. బట్ అందరూ అలా ఉంటారు కదా సార్. కొంతమంది బాధపడతారు కదా సార్ ఏదైనా అనేసరికి. సో అందరి మనస్తత్వం ఒకేలా ఉండదు కదా, అందుకు చెప్తున్నాను. సో ఓకే, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఇథేరియం, సో ఇది కూడా 1 డే క్యాండిల్. సో మోర్ మీద క్లిక్ చేస్తే మనము 1 మంత్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని ఏమంటారంటే కొంతమంది ఏమంటారంటే ఏ టర్నో ఆ టర్నో ఇది అంటూ ఉంటారు. అది నాకు పెద్దగా ఐడియా లేదు. సో అలా కూడా దీన్ని బట్టి కూడా పబ్లిక్ ఇలా దీన్ని ఏమంటారు, యూ టర్న్ అంటారు కదా, ఆ టైప్ యూ టర్న్ అని, వి టర్న్ అని, ఏ టర్న్ అని ఇలా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా ఇక్కడ బాడీ అండ్ దీన్ని విక్ అంటారు. సో ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా బాడీ తయారయ్యి ఇలా విక్ తయారయ్యి, సో లేకపోతే అప్పుడప్పుడు ఇలా హ్యాంగింగ్ మ్యాన్, ఏది టీ ఆకారం హ్యాంగింగ్ మ్యాన్ అంటే మనిషిని హ్యాంగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఆ విధంగా. సో ఇవన్నీ ఏంటంటే మనము ఎప్పుడైతే ట్రైనింగ్కి వెళ్తామో సో అక్కడ మనకి ఇవన్నీ వాళ్ళు నేర్పుతారు అనమాట. సో దాన్ని బట్టి ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హార్ట్ లో ఇది చూసాము, అన్ని రెడ్లు అయిపోయినాయి మొత్తము. సో ప్రతి ఒక్కటి దాని పక్కన గేనర్. మరి ఈ రోజు గేనర్ ఏ కైండ్ గెయిన్ చేసుకుంటుంది, ఎక్కువ గెయిన్ అయింది అంటే ఏకేఆర్ఓ. చూడండి ఇక్కడ నేను చెప్పట్లేదు, ఇక్కడ జస్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇది చూడండి, ఇది ఈ రోజు 40% ప్లస్ అయింది. బట్ ఏంటంటే దీన్ని చూసి ఇప్పుడు నువ్వు కొనుక్కుంటే లాభం రావచ్చు, రాకపోవచ్చు. నేననేది ఏంటంటే ఇది 0.010 ఉంది కదా సార్, 0.010 ఉంది కదా, ఇది 0.1 కాడ 0 ఉండి ఎవరైతే ఈ 649 ఉన్నప్పుడు కొనుక్కున్నారో, ఎగ్జాంపుల్ 0.0030609 లేకపోతే 660 అలా ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఇది ఇప్పుడు ఏమైంది అంటే, వాళ్ళ దాంట్లో $30 కొనుక్కున్న వాళ్ళు దగ్గర అది 50 100 అంటే నువ్వు కొనుక్కున్న క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉందో దాన్ని బట్టి అది హై అయ్యి చూపిస్తుంది. అప్పుడు నువ్వు దీన్ని మార్చుకోవచ్చు. అప్పుడు ఆ కాయిన్ తీసేసి యూఎస్డిటీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను కొంచెం మీకు. సో మొన్న ఈ వైజీజీ అనేది ఏదైతే ఉందో సార్, ఇది నేను చాలా రోజులు చూస్తున్నాను. ఇది మొన్నటి దాకా $1 అవడానికి కింద మీద కొట్టుకున్నాను. ఈ రోజు చూస్తే $1.5 అది. అంటే $1 లోపల ఉన్నప్పుడు నువ్వు 100 కాయిన్స్ పెట్టి కొనుక్కున్నట్టయితే, ఇది జస్ట్ 1 మంత్ ఐ థింక్ 1.5 మంత్ అయింది, అంటే 1.5 మంత్ అయింది. సో నీకు లాభం ఎంత వస్తుందంటే, మరి $100 నువ్వు పెట్టుకున్నట్టయితే ఇప్పుడు $50 నువ్వు ఎక్కువ సంపాదించుకునేవాడివి. బట్ ఏది గ్యారంటీ లేదు. మరి ఎవరు చెప్పాలా ఇది ఇప్పుడు అయింది అంటే అయిందని చెప్తున్నాను. మరి అదే 15 రోజుల ముందు నీకు అవుతుంది ఖచ్చితంగా నేను గ్యారంటీ రాసి ఇచ్చిందంటే రాసిలేదు. ఇదే ప్రాబ్లం సార్ ఇందులో. ఇది క్రిప్టోలో ఎవరు రాసివ్వకూడదు, రాసిన మీరు నమ్మొద్దు. అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. సో ఇలా ఉంటుంది అనమాట. అందుకే మీకు ఏం చెప్తాను అంటే, ఇక్కడ జస్ట్ యూ కెన్ టేక్ నాలెడ్జ్ మాత్రమే. ఎవరు నీకు డబ్బులు ఇవ్వరు, డబ్బులు పోయినా కూడా ఎవరు బాధ్యులు కాదు, వచ్చినా కూడా ఎవరికి నువ్వు ఇవ్వద్దు అని ఎన్నోసార్లు చెప్తాం, రైట్? కానీ గుర్తే ఉంటాయి అవన్నీ. సో టేక్ యూ కెన్ నాలెడ్జ్ ఫ్రమ్ హియర్. నువ్వు జస్ట్ నాలెడ్జ్ తీసుకో అంతే. ఓకేనా? నెక్స్ట్ గేనర్ అయిపోయింది, దాని పక్కన లూజర్స్ చూద్దాం. చూస్తున్నా కదా ఇక్కడ కనబడుతుంది అనుకుంటున్నాను. ఇక చూడండి, ఇది హార్ట్, ఇది గేనరు, ఇది లూజర్. ఇప్పుడు లూజర్ లో ఉన్నాం మనం. సో లూజర్ మీద క్లిక్ చేశాను. ఓకే. సో అలాగే లూజర్ అనేది ఏమైందంటే డబ్ల్యూ అనే కాయిన్ తర్వాత ఇప్పుడు చూడండి మారింది అక్కడ. సేమ్ WAT అయినా పర్వాలేదు. సో వీళ్ళకి ఏమైంది ఇప్పుడు ఈ 24 hours లో తగ్గిపోయింది సార్. ఇది అంటే పడిపోయింది అనమాట. సో వాళ్ళకి ఏమవుతుంది ఇప్పుడు, వాళ్ళు $100 పెట్టినట్టయితే అందులో నుంచి వెళ్ళి 21% $21
వాళ్ళకు వాళ్ళు $100 సంబంధించిన అసెట్ కొనుక్కొని పెట్టుకున్నట్టయితే ఇప్పుడు $80 అంటే వీళ్ళు అమ్మేశారు అనుకోండి. ఇప్పుడు అమ్మేయడం అంటే ఏంటి సార్? ఈ ఏటీఏ కాయిన్ తీసేసి యూఎస్డిటీ చేసుకున్నాడు అనుకో, 100 పెట్టాడు ఫస్ట్. ఇప్పుడు ఎంత వస్తుంది అతనికి? 79 వస్తుంది. అంటే లాస్ ఎంత? $21. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సార్, ఇక్కడ కొద్దిగా అటు ఇటు అవుతుంది కానీ అట్లా అన్నమాట. సో ఈ ప్రీవియస్ మీడియా కూడా అంతే. మనం అనుకుంటాం కదా సార్, నేను 8లో కొన్నాను సార్, నేను 7లో కొన్నాను, నేను 6లో కొన్నాను, నేను 2లో కొన్నాను అని చెప్పి అంటున్నారు కదా. సో నువ్వు ఇప్పుడు తీసేస్తే లాసు, కానీ దాన్ని మళ్ళీ కొనాలా, ఎప్పుడు కొనాలా, ఎప్పుడు అమ్మేయాలా అనేది ఎంత నువ్వు యూటిలైజ్ చేస్తే కనుక నీకు మనీ అనేది ఎర్న్ అవుతావు. అంతేగాని ఎప్పుడో ఒకసారి నేను చూస్తాను, ఎప్పుడో ఒకసారి తీసేస్తాను, ఎప్పుడో ఒకసారి కొంటాను అంటే కుదరదు. యూ హ్యావ్ టు అలర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ లైవ్ లో ఉండాల్సి వస్తుంది అనమాట. ఉంది ఇక్కడ మీరు సెట్ చేసుకుని పెట్టుకోవడం, స్టాప్ లాస్ అని సంథింగ్ అదో అని ఇదని ఉన్నాయి అక్కడ, అవన్నీ తర్వాత. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం కావాలంటే 24/7 దీన్ని నువ్వు ఏమంటుంది దాన్ని అట్టి పెట్టుకుని ఉండాలా. అర్థమవుతుందా సార్? దాన్ని అంటే ఏమంటుందో తెలియదు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను క్లియర్ మాట్లాడేది. సో దాన్ని చూస్తూనే ఉండాలా. దెన్ వీ విల్ గో టు స్టాప్ అండ్ లాస్. అంటే నువ్వు ఎంత కొనాలనుకున్నావు, ఎంత అమ్మాలనుకున్నా కూడా సెట్టింగ్ అంటారు, సెట్టింగ్ కూడా ఉంది ఇందులో. బట్ తర్వాత నెక్స్ట్ బట్ నీకు తెలియాల్సింది ఇది. సో ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు లూజర్ అయిపోయింది మనము, దాని పక్కన న్యూ లిస్టింగ్ అండ్ 24 hours వాల్యూ. ఓకే, మనం న్యూ లిస్టింగ్ చూద్దాం. ఓకే, న్యూ లిస్టింగ్ క్లిక్ చేస్తేనే ఇక్కడ ఇందాక ఇది సగా అనేది రావడం జరిగింది, రైట్. సో ఇది స్టార్టింగ్ లో చెప్పిన వాళ్ళు లేని వాళ్ళకి ఇదేంటో అదేంటో అనుకుంటారు. సో ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ అంటే మీటింగ్ అది బిగినింగ్ లో లేని వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళకి అర్థం కాదు. లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి మాత్రం అర్థం అవుద్ది. చూడండి ఇక్కడ ఈ మధ్యన ఇవి లిస్టింగ్ అయినాయి, రీసెంట్లీగా లిస్టింగ్ అయిన కాయిన్స్ ఇవన్నీ ప్రతిదీ రీసెంట్లీగా ఈ మధ్యలో మనకు లిస్టెడ్ అయిన కాయిన్స్. సో ఫైనల్లీ లాస్ట్ టైం మొన్నటికి మొన్న ఇది డబ్ల్యూ అంట, ఓన్లీ డబ్ల్యూ. ఇప్పుడు ఎంత ఉంది సార్? 0.937. సో ఇందాక మనం చూసినట్టుగా ఇప్పుడు ఇది నాకు తెలిసి 1 పాయింట్ పైన వెళ్ళినట్టున్నది. మైనస్ లో ఉంచండి, ఇక్కడ 21% మైనస్. చూద్దాం, ఒక్కసారి చూస్తే తెలుస్తుంది మనకి. ఇది చూడండి, ఎస్ 1.860కి వెళ్ళింది సార్. ఇది చూడండి, ఇక్కడ నేను ఎట్లా చెప్తున్నాను మరి, నాకేం కాల్ వచ్చిందా? లేదు. చూడండి ఇక్కడ 1.860 వరకు కూడా వెళ్ళింది. మరి ఎప్పుడు వెళ్ళింది అనేది మేము ఒకసారి మనం క్లిక్ చేసి చూస్తే చూడండి, కొద్దిగా పైకి అందాం. ఇది 1వ తారీఖు 4వ నెల 2024. ఈ రోజు ఎంత? 5 అంటే 4 రోజుల క్రితం అది 1.86 వరకు కూడా వెళ్ళింది సార్. బట్ ఏంటంటే ఇక్కడ కూడా కొన్న వాళ్ళు ఉంటారు కదా సార్, మరి అంటే చాలా పైకి వెళ్తుంది అని చెప్పేసి మరి ఇంకా 2 వరకు కూడా వెళ్తుంది కావచ్చు, 3 వరకు కూడా వెళ్తుంది కావచ్చు, 5 వరకు కూడా వెళ్తుంది కావచ్చు అనుకొని కొన్న వాళ్ళు ఉంటారు అక్కడ. తను $100 పెడితే పర్వాలేదు, వెయిట్ చేయొచ్చు. బట్ $1000 పెడితే ఏం చేస్తావు? $1000 పెట్టి 1.860 మీద ఉన్నప్పుడు కొన్నాడు పబ్లిక్. అంటే తెలియక కొంతమంది ట్రైన్ చేసే వాళ్ళు చూసి ఆలోచించి కొంటారు. బట్ ఏంటంటే అనుకోకుండా నాలాంటి వాళ్ళు, కొత్త వాడిని అనుకోండి. సో పైకి అవుతుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అనుకొని టక్కన $1000 బైనాన్స్ లో ఉన్నవి, డిపాజిట్ లో ఉన్నవి టక్కన బై చేశాను. సో తెల్లారి నుంచో లేకపోతే 1 hour తర్వాత మెల్లగా ఈ గ్రాఫ్ చూద్దాం ఒకసారి. పడుతూ వచ్చింది. 1 day క్యాండిల్ చూద్దాం. సో ఇది 4 hour క్యాండిల్ చూస్తే ఇక చూడండి, ఇక్కడ ఏమైంది? 1 hour క్యాండిల్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏమైంది సార్? 1 hour క్యాండిల్ పెట్టాను. ఇది ఏమైంది? పడుతూ వస్తుంది. కానీ నేను ఓకే కొన్ని సెంట్లు తక్కువ అయినాక తీసేస్తే పర్వాలేదు. చూస్తూ ఉండగానే $50 కంటే ఎక్కువ పడిపోయింది. అప్పుడు తీద్దామంటే భయం, ఉంచుదామంటే భయం, రెండు ఉన్నాయి. ఏం చేయాలి మరి? ఉంచేశాను అనుకోండి. $1000 అరే $100 $50 అయినా పర్వాలేదు, తీయచ్చు. ఎప్పుడు లేదు చూద్దాం, మళ్ళీ ఇంకో సంపాదించుకుంటా అనుకోవచ్చు. సపోజ్ 200 300 తగ్గిపోయింది, అప్పుడు నీకు తీయబుద్ధి కాదు. బట్ ఇప్పుడు చూస్తే ఏమైంది? అది సగమైంది సార్. 9 18 160 అంటే సగమైంది. అంటే $500 అయింది. ఇప్పుడు నువ్వు $1000 పెట్టి కొన్నావు, ఇప్పుడు 0.933 ఉంది, అంటే $500 అయింది. అంటే ఇప్పుడు నువ్వు తీసేస్తే $500 వేస్తావు. నువ్వు పెట్టింది ఎంత? $1000. సో దట్స్ వై యూ నీడ్ టు పేషెన్స్. ఇక్కడ నీకు ఓపిక ఉండాలన్నమాట. ఇక్కడ
సో పీవీసీ వాళ్ళు కూడా అలాగే కదా సార్. మనము ఒకసారి ఆలోచించండి. ఎప్పుడో ఒక మీరు మీటింగ్లో అయినే ఉంటారు. సార్ నేను 11, 12 ఉన్నప్పుడు 4 లక్షలు పెట్టాను, ఇప్పుడు అది నాకు 4,000 కూడా చూపించట్లేదు, 4 లక్షలది వాల్యూ పడిపోయింది, రైట్? సో ఇప్పుడు ఇవే ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు ఇచ్చేది అందుకే. డోంట్ వర్రీ, బట్ మీటింగ్ లో ఉండండి, కమ్యూనికేట్ లో ఉండండి, అప్పుడు డోంట్ వర్రీ. అంతేగాని సో మీరు మీటింగ్ రారు, సో నాది పడిపోయిందని చెప్పి మీరే బాధపడతారు, ఇంకో మీటింగ్లో పోయి లేకపోతే ఇంకొకడికి పోయి నన్ను వాడు చెప్పాడు వీడు చెప్పాడు అలా అంటే మాత్రం మీరు లాసే. వాళ్ళకి నేను డోంట్ వరీ అని చెప్పట్లేదు, బట్ డోంట్ వరీ ఎవరికి? యూ హ్యావ్ టు ఆన్లైన్. నువ్వు ఆన్లైన్లో ఉన్నట్టయితే నీకు డోంట్ వరీ. ఎందుకంటే ఇక్కడ నీకు ఎవరో ఒకరు ఒక రోజు మాట్లాడుతూ ఉంటారు, నీకు తెలుస్తూ ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే మీటింగ్లో 100 days అటెండ్ అవ్వండి, ఫుల్ఫిల్గా. ఒక్కరోజు తప్పితే మళ్ళీ అక్కడి నుంచి 100 days అటెండ్ అవ్వండి. ఆ తర్వాత మీకు మంచిగా అనిపిస్తే పీవీసీలో మూవ్ అవ్వండి. 100 రోజులు విన్న తర్వాత ఖరాబ్ అనిపిస్తే థ్యాంక్ గాడ్, మస్సలం అంటే ఏమంటుందని, థ్యాంక్ గాడ్ ఇక నాకు వద్దు ఇది అని చెప్పేసి మీకు మీరే నమస్కారం పెట్టుకొని ఇందులోంచి చేస్తే చేయండి, లేకపోతే లేదు. లేకపోతే ఇంకో సిస్టమ్ అయితే ఇంకో సిస్టమ్ చేసుకోండి, యాజ్ యువర్ విష్. ఇక్కడ ఎవరు మిమ్మల్ని పగ్గలేసి నువ్వు మీటింగ్కి వచ్చావు కదా, 100 రోజులు వచ్చావు, మా మాటలు విన్నావు, నువ్వు ఎందుకు ఇది చేయకూడదు, ఎవరు కానీ మిమ్మల్ని అనేవాళ్ళు లేరు. మొత్తం మీ ఇష్టమే, డిపెండ్ ఆన్ యూ, ఓన్లీ యూ, నువ్వే. సో ఈ విధంగా మళ్ళీ 1 day క్యాండిల్ చేశాను. సో 1 day క్యాండిల్ చేస్తే చూడండి ఏ విధంగా ఉందో. ఎప్పుడు వచ్చింది? 3 క్యాండిల్ వచ్చినాయి. 3 క్యాండిల్స్ అంటే 3 రోజుల క్రితం వచ్చింది అన్నట్టుగా సార్. ఇది క్యాజువల్ గా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 1 day క్యాండిల్ అని చెప్పాను అంటే ఇది ఎప్పుడు వచ్చింది, ఇన్ఫో చూద్దాం. ఓకే, సో 3వ తారీఖు సార్, 4వ నెల 2024. ఎప్పుడు? ఈ రోజు ఎంత? 5, 3, 4, 5 అంటే 3 రోజులే. సిర్ఫ్ 3 days. చూడండి సార్, ఇక్కడ మీకు అంతా కనబడుతుంది. ఆల్ టైమ్ లో, ఆల్ టైమ్ హై, హై లో అనేది ఇక్కడ సార్. ఇదంతా మీరు నిజంగా ఇది నాలెడ్జ్ సార్. మీకు చాలా పని చేస్తుంది ఈ నాలెడ్జ్ అనేది మీరు తీసుకుంటే. ఓకేనా? సో ఇది తర్వాత ఇష్యూ డేటు చేంజ్ చేద్దాం. ఇది చూడండి, ఇది ఇష్యూ డేట్. ఫస్ట్ ఇష్యూ డేట్, సెకండ్ది ఆల్ టైమ్ హై అంటే $1 మీద 600 సెంట్లు అంటే $1.5 కంటే ఎక్కువ. ఆల్ టైమ్ లో సో 0.922. ఇప్పుడు కూడా ఉంది చూడండి, 0.933 ఉంది అక్కడ పైన. ఇదిగో ఇక్కడ చూడొచ్చు మీరు, 0.933. ఎస్. సో ఈ విధమైన మీకు 100 days వస్తే మేము మిమ్మల్ని డబ్బులు పెట్టించిన వాళ్ళము అయితే ఇక్కడే మాట్లాడండి సార్. మీరు మమ్మల్ని డబ్బులు పెట్టించారని చెప్పేసి సో వీ నీడ్ టు అపాలజీ. ఎందుకంటే అది ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు. మిమ్మల్ని మేము డబ్బులు పెట్టించి ఏదో చేయించే అవసరం ఏ ఒక్క లీడర్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఉన్న లీడర్లందరి తరపున నేను అంటున్నాను, ఎవరికి కూడా అలాంటి అవసరం లేదు. వై? సో ఇక్కడ ఈ ఎన్ఏ ఉంది చూడండి, ఇది కూడా మేబీ రీసెంట్ గానే, ఇది కూడా 1, 2, 3, 4 కాయిన్లు అయినాయి. అంటే 4 ఏమంటారు దీన్ని, క్యాండిల్స్ తయారయ్యాయి. సో ఇన్ఫో చూస్తే ఏర్పడితే మనకి ఇది కూడా 2వ తారీఖు నుండి వచ్చింది చూడండి సార్. 2, 3, 4, ఈరోజు 5. అందుకే 4 క్యాండిల్ తయారైనాయి ఇక్కడ. కరెక్ట్. సో ఈజీగా మనకు అర్థమైపోతుంది. అంటే ఇది కూడా చూడండి సార్, 1.320 వరకు వెళ్ళింది. అంటే మళ్ళీ వెళ్తే సార్, మళ్ళీ అక్కడికి వెళ్తే అంతకంటే పైకి కూడా పోతుంది. నేను మీకు జనరల్ గా ఏం చెప్పాను అంటే, 1 minute సార్, ఆలోచన. సో ఇలా నేనే ఏంటంటే సార్, బట్ మళ్ళీ కూడా ఇంతకంటే ఇది ఇక్కడ కూడా వెళ్తుంది, ఇంతకంటే పై కూడా వెళ్తుంది, $10 కూడా అవుతుంది. బట్ హూ విల్ గ్యారంటీ ఎప్పుడు అవుతుంది? 20 కూడా అవుతుంది, 30 కూడా అవుతుంది. సో ఎప్పుడు అవుతుంది? నో వన్ గ్యారంటీ. మళ్ళీ ఇప్పుడు ఇది 0.995 ఉంది సార్, 0.20 కూడా వెళ్తుంది. బట్ హూ విల్ గ్యారంటీ ఎప్పుడు అవుతుంది అట్లా? అది ఎవరు చెప్పరు అనమాట, అది ఎవరు చెప్పరు. ఓకేనా? ఇప్పుడు 1.320 వరకు వెళ్ళి కింద పడింది. సో ఇది మళ్ళీ $4 కూడా అవ్వచ్చు, $5 కూడా అవ్వచ్చు, $6 కూడా అవ్వచ్చు. మళ్ళీ 0.10 అంటే డాలర్ కాదు 10 cent కూడా వెళ్ళొచ్చు. బట్ ఎప్పుడు? డోంట్ నో. ఇక్కడ పీవీసీ కూడా అదే జరిగింది. పీవీసీ కూడా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది.
13.74 ఇందాక చూపించాను నీకు పీవీసీ మీటర్. ఇప్పుడు ఎంత ఉంది? 0.66. అంటే దగ్గర దగ్గర 55 లేకపోతే 60 రూపాయలు లేదా 65 రూపాయలు ఉంది. సో మళ్ళీ ఇది 65 రూపాయలు ఉంది కదా, 665 రూపాయలు ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావు అనుకో, 650 రూపాయలు కూడా అవుతుంది ఒక్కొక్క పీస్ మీటర్. ఇప్పుడు 65 రూపాయలు ఉంది. బట్ ఎప్పుడు? డోంట్ నో. ఎప్పుడు? 650 కదా సార్, 1200, 650 ఎంత? 1100 కూడా అవుతుంది. బట్ ఎప్పుడు? తెలీదు. అలా అని చెప్పి నేను ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి అలా తీసుకొచ్చి పెట్టుకుంటున్నామా? నో, అది నీ ఇష్టం. ఎప్పుడు చెప్పలేము ఇక్కడ మేము డబ్బులు తెచ్చుకొని పెట్టుకోండి వేరే కాడ లేకుండా అని చెప్పేసి మేము ఎప్పుడు చెప్పలేదు. చెప్పినా కూడా మీరు వినొద్దని చెప్పాం, ఇదే మీటింగ్ లో చెప్పాం. ఓకే డియర్, సో ఈ రోజుకు ఇది సరిపోతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ టైం 5 నిమిషాలు ఉంది, 5-10 నిమిషాలు ఉంది. సో మరి తప్పులుంటే క్షమించి ఉప్పులు మాత్రమే తీసుకొని రాసుకొని వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళి, ఓకేనా? అంతేగాని సో డోంట్ వరీ, బీ హ్యాపీ. సో పీవీసీ ఏదైతే ఉందో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది మనకి. సో థ్యాంక్ యూ ఆల్. సో మీరు మాట్లాడచ్చు ఇప్పుడు, 5 నిమిషాలు ఉంది. వావ్, అందరు వింటున్నారా సార్? ఎస్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సార్. చాలా చక్కగా బైనాన్స్ లో ఉన్నటువంటి ట్రేడింగ్ గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చాలా మంది ఉన్నారు, మరి అర్థం కాలేదా అర్థం కాలేదు తెలీదు. ఇట్స్ ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఇది మీకు పీవీసీ రిలేటెడ్ గానే చెప్పడం జరిగింది. మీరు అనుకోవచ్చు అది. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ అర్థమైంది సార్, మాక్సిమం అర్థమైంది. జస్ట్ మీరు మిస్టేక్ చేస్తూ మందడానికి $60-70 పడింది. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఎందుకంటే సార్ ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ ఎందుకు మేము అన్నాం సార్, ఇది ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాము అంటే పీవీసీ కూడా ఇలానే ఉంటది అని చెప్పేసి. అంటే మనము డైరెక్ట్ గా పీవీసీఏ ఇలా ఉంటది అంటే తొందరగా మన మైండ్ లోకి ఎక్కదు. అందుకని చెప్పేసి వేరే వేరే కైండ్స్ మేము చూపిస్తూ ఎగ్జాంపుల్ ఇచ్చి దీని గురించి వివరించడం జరిగింది సార్. అట్లా కాకపోతే ఆటికి వీటికి ఇంకా చాలా డిఫరెంట్. మనది చాలా హై లెవెల్, ఎందుకంటే మనది టోకెన్ ఫార్మింగ్ ఉంది, సీడ్ బర్నింగ్ ఉంది. వాటిలో సీడ్ బర్నింగ్, టోకెన్ ఫార్మింగ్ కూడా వాళ్ళకు ఉండదు. కానీ ఈ ప్రైజ్ గురించి ఎవరైతే భయపడుతున్నారో దాని గురించి మేము కొద్దిగా ఇక్కడ వివరించడం జరిగింది అనమాట. అసలు వాటికి మనకి సంబంధం లేదు. మనది ఒక హై లెవెల్ మనది ఒక హై లెవెల్ టోకెన్ అనమాట. వాటి గురించి తెలిస్తే ఆటోమేటిక్ సెట్ అవుతారు సార్, ఉట్టిగా అర్థం రైట్ సార్, రైట్ సార్. అందుకే ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి దీన్ని ఇవ్వడం జరిగింది అనమాట. అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇలా ఉంటారు. అది 4 రోజులు చూస్తే అర్థమైపోద్ది క్రిప్టో అంటే ఏంటనేది, అట్లా అనమాట. సో ఇదే బెటరా? ఇక్కడ మనకి అరే పర్మనెంట్ ఇన్కమ్ పెట్టింది అంటే నువ్వు అది చేసి వస్తే నీకు ఇక్కడ నువ్వు ఆశపడ్డావు, అక్కడ 0.10 గురించి నువ్వు ఆలోచిస్తావు. ఇక్కడ నీకు 0.25% అనేది నీకు పర్మనెంట్ పెట్టింది. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అనమాట, ఏంటంటే ఆ జేసీ ఇక్కడికి వస్తే అమ్మో నాకు ఏది వద్దు, నాకు పర్మనెంట్ ది బెస్ట్ అని తనే నోటితో తనే అంటాడు అనమాట. అందుకే మేము జస్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్ ఇవ్వడమే. వీటిని అందుకే పదే చెప్తాను అనమాట. అరే ఈ సార్ చూపించారు, ఆ కాయని చూపించారు, ఈ కాయని చూపించారు, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, మీరు ఎవరు అనుకోవద్దు అని చెప్తాం. అందుకే ఎందుకు డబుల్ 2 సార్లు చెప్తాం ఒక్కొక్క మాట. ఎందుకంటే బై మిస్టేక్ లో కూడా వాళ్ళు అది కొనుక్కోవద్దు. అలాంటి పనులు చేయొద్దు వాళ్ళు. తెలిసి చేసుకోండి, తెలిసి చేసుకుంటే నో ప్రాబ్లం సార్. అది కొనే బదులు పీవీసీ మేటా కొనుక్కొని 2 రోజులు సార్ అది వాళ్ళ నోట్లకి రావాలి. ఎందుకంటే మనము దాన్ని ఖరాబు అంటలేము, మంచి అంటలేము, బట్ మనది మాత్రం మంచిది అంటున్నాం ఇక్కడ. ఇప్పుడు వాటిని మనం ఖరాబు అనము, మంచి అనము, తీసుకోమనము, అద్దనము. బట్ ఇది మాత్రం మంచిది, మన పీవీసీ మేట మాత్రం మంచిది, మీరు తీసుకోవచ్చు. కాకపోతే పేషెన్సీ ఉంటది. అది కూడా మీకు నచ్చితేనే మేము తీసుకోవచ్చు అంటాం. బట్ ఇది కూడా మీకు నచ్చితేనే, మీకు ఇష్టం లేకపోతే డెబిట్ ఏమంటారు సార్? ఇది కూడా ఈ పీవీసీ మెటా కూడా మీకు ఇష్టం లేకపోతే సీదా విడిచిపెట్టాను. అందుకే ఇందాక ఏం చెప్పాను సార్, అందుకని చెప్పేసి సార్ 100 రోజులు రండి, వినండి. సో ఎస్ మనం ఇందులో మూవ్ అవ్వచ్చు, మనం ఇందులో సంపాదించుకునే అవకాశం ఉంది అని నీకు అనిపిస్తేనే యూ కెన్ మూవ్, అదర్వైజ్ లీవ్. 2 దారులు. సార్ సిస్టమ్
సిస్టమ్ గురించి, సిస్టమ్ లో ఉన్న లాభాల గురించి ఒక లీడర్ దాని గురించి ఒక సబ్జెక్ట్ ఇస్తాడు. తర్వాత ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, లేకుంటే లేదు అంతే అంతే అనే అంతే కాన్సెప్ట్ మీదనే మీరు పోతున్నారు, మీరు వెళ్తున్నారు. కానీ బలవంతంగా మన చిన్నపిల్లగాళ్ళు కాదు కదా కొనుక్కున్నట్టు కొనటానికి. ఎస్ దీని గురించి ప్రాఫిట్ అని ఉంది, ఎన్ని విధాలుగా ఉంది, చాలా విధాలుగా ఉంది. అన్నిటికంటే బెటర్ పీవీసీ మ్యాటర్. దాని గురించి కొంచెం ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎస్ అప్పుడు ప్రొసీడ్ అవుతారు. అది వ్యక్తిగతంగా మనం వదిలేయటమే. దాని గురించి పదే పదే మనం చెప్పంగా. ఎస్ అదే సార్. మీరు ఎవరిని ఇప్పటి వరకు అయితే ఎవరిని ప్రెస్ చేసి అయితే కొను అని డిమాండ్, నేను 1.5 year అవుతాను సార్ వచ్చి. ఇంతవరకు అయితే ఎవరిని కూడా గట్టిగా ప్రెస్ చేసి కొను అన్నది అసలు మాటలనే రాల. సబ్జెక్ట్ ఇస్తున్నారు. ఇదైతే క్రిప్టోలకు రావాలి, చేసుకోవాలి అన్న వాళ్ళకి పీవీసీ బెటర్ గా ఉంటది, ఈ లాభాలు అని చెప్తున్నారు. కరెక్టే ఎస్ కదా సార్? అంతే కదా సార్. మేము అంటే మేము విన్నాం సార్ ఇక్కడ, ఎందుకంటే మేము ఇక్కడ వినడం జరిగింది మా చెవులతో మేమే. సో అందుకని చెప్పేసి ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. వాటి వల్ల మాకేం బాధ లేదు, మేము బాధపడము, బాధలు అనేది ఉండవు. ఎందుకంటే ఎమోషన్స్ నుంచి బయటకు రావాలా. ఈ బిజినెస్ లో ఎమోషనల్ తీసుకుంటే కుదరదు. అందుకని చెప్పేసి మేము ఎమోషనల్ లో ఉండము ఎప్పుడు. ఓకే సార్. సో థ్యాంక్ యూ. మరి ఇక ఎనీ లీడర్స్, మరి ఇక సెషన్ ఎండ్ అవుద్ది, ఎందుకంటే టైం కూడా అయింది, కరెక్ట్ టైం అయింది. మీరు ఇంకా ఎవరైనా మాట్లాడచ్చు ఇప్పుడు సెషన్ గురించి, ఏదైనా మాట్లాడాలనుకుంటే, లేకపోతే ఇంకా కొద్దిగా కూడా ఏదైనా ఇంప్రూవ్మెంట్ మాకు తెలిస్తే బాగుండు అంటే కూడా అది కూడా చెప్పొచ్చు. మీరు పదే పదే నేను అడుగుతా ఉంటాను, ఎందుకంటే మీరు అందరు ఉన్నారు కనుక ఇక్కడ మనం మీటింగ్ రన్ అవుతుంది. సో మీ రిక్వైర్మెంట్ కూడా మేము వీఆర్ అగ్రి, అంటే మీ యొక్క ఆలోచనలను కూడా మేము అగ్రి చేస్తాం, అంటే వింటాం. సో అప్పుడే కదా మీకు తెలుసుకోవడానికి, వినడానికి, మరి మీటింగ్ రావాలన్న ఆలోచన కలుగుతుంది కదా. లేకపోతే లేదు సార్ మీరందరూ సపరేట్ పోవాలా, ఓన్లీ నోరు మూసుకోవాలా, చెవులు తెరిచి ఉండాలా, నేను చెప్పిందని మీరు వినాలా, ఇలా కాదు మీటింగ్. ఓకే సార్. సో మీకు పార్ట్నర్ అందుకని చెప్పేసి ఇంకా ఎవరైనా మాట్లాడంటే మాట్లాడచ్చు సార్. సో లేదంటే మరి ఇక్కడ సెషన్ ఎండ్ అవుద్ది. ఒక 1 minute మీకు ఛాన్స్ ఇస్తున్నాను. సో ఓకే. సో మై పార్ట్నర్ అందరూ మరి ఎస్ వీరాంజనేయులు సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా, నేను కూడా ఒక తల్లి గర్భం నుంచి జనించి బయటకు వచ్చిన పెద్దలు అనే మాటలకి శాంతికి ఈ రోజు మనం ఇందాక మనం వచ్చిన టాపిక్ ని బట్టి నేను ఒక చిన్న మాట అనుకుందాం. కడుపుతోటి ఉన్నమ్మ కనక మనదు, వండుకున్నమ్మ తినక మనదు అంటే దాన్ని కొంచెం వెనక ముంద అనేది అతి సహజం. అది మరి అలానే మన పీవీసీ మాట కూడా మనం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము, లైన్ చేసి ఏదైనా మాత్రం దాని ప్రతిఫలం మనం 100% దానికి తీసుకుందామనే ఒక మనం వాంఛతోటి అందరం కూడా కలిసి జర్నీ చేస్తున్నాం. మరి ప్రతి ఒక్క రోజు కూడా మీటింగ్ లో మంచి మంచి విషయాలు తెలుసుకుంటుంటాం. ఒక మనోధైర్యంతో దూరదూర విజనరీ మన డానియల్ జాన్సన్ గారు. మరి ప్రతి ఒక్క ఇలాంటి పనులు ఒక రోజుతో అయ్యాయి కావు, ఒక సంవత్సరంతో అయ్యాయి కావు, చిన్న చిన్నగా అవుతూ ఉంటాయి. మన పని మనం చేసుకుంటా మరి జర్నీ చేస్తున్నాము. చాలా మంచి విషయాలు, మరి అలా చాలా విషయాలు చెప్పారు మీరు. అవన్నీ కూడా మరి ఇన్ని కేవలం పీవీసీ మెటనే కాకుండా క్రిప్టో కరెన్సీలో ఉన్న ఒడిదొడుకుల గురించి కానీ మంచి అన్ని చెప్తూ ఉంటారు. మరి ఇన్ని మంచి విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా మా అందరూ కూడా. మరి మీకు జన్మించిన తల్లిదండ్రులు కూడాను నాకు మనస్ఫూర్తిగా నేను పదాబంధాలు తెలుపుకుంటూ, మన జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ రాజేష్ గారు, నాకు థ్యాంక్ యూ సార్. ఏదో మాటలు బట్టి మాట్లాడుతుంది సార్, నాకు లేత రావు. థ్యాంక్ యూ సార్. మీటింగ్ వచ్చి మనము వింటుంటేనే సార్ అందులో ఉంటే ఆలోచనలు పుడతాయి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా సార్, ఎందుకంటే వాళ్ళు బుక్కులు చదివి వాళ్ళు పబ్లిక్ వచ్చి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అలా తయారయ్యి పెద్దోళ్ళు అయ్యారంటే అర్థం ఏంటి సార్? వాళ్ళు ఇంట్లో కూర్చొని ఊరికే ఉంటే ఏవి రావు ఆలోచనలు సార్. సముద్రాన్ని అన్న ఏదొచ్చు కానీ సముద్రాన్ని, సంసారాన్ని వేడలేమో అని అంటారండి పెద్దలు. సముద్రాన్ని అయినా వేదొచ్చు కానీ సంసారాన్ని అంటారు. అలాంటిది గొప్ప అనమాట. ఫైనల్ డెసిషన్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మా మాలాద్ర మ్యాచ్ గుర్తుకొస్తాయండి. ఏది జరిగినా మన మంచి కోసం అంటాం. అయిపోయా
చాలా సంతోషం సార్, అది అక్కడే గుర్తుపెట్టుకున్నా లాస్ట్ లో మాత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ. ఎందుకంటే టైం కూడా అయింది మరి ఈ రోజు. మరి ఇక ఏదైనా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే మనము రేపు మళ్ళీ మీటింగ్ లో షేర్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి, తర్వాత మాట్లాడిన వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సో ఇక సెలవు తీసుకుందాం. జై పీవీసీ బేటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ జై థ్యాంక్ యూ పీవీసీ. నిరంజన్ సార్. జై పీస్ మెట ఉన్నవారు. జై పెర్లవైన, జై పీస్ మెట్ నెవర్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you all. Thank you. Thank you. Thank you, my partners. Good night. Good night. Good night. Good night. Good night.